శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొందరు సోదరులు కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది. ఆ ప్రశ్నలు: మరుజన్మలో ఈ జన్మలోని కర్మలు అనుభవిస్తారు అంటారు, అది ఎలా? మరుజన్మలో ఈ జన్మలో కర్మలు అంటే ఈ జన్మలో మనము చేసినటువంటి కర్మలు మరుజన్మలో అనుభవిస్తారు అంటారు, అది ఎలా ఎలా అనుభవిస్తారో తెలియజేయగలరు? ఇది ఒకరి ప్రశ్న. ఇటువంటిదే మరొక ప్రశ్న. నా సందేహం ఏమిటంటే, అంటే వీరు ఇంగ్లీష్లో రాశారు, మై డౌట్ ఈజ్ దట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఏ మనసుతో ఆర్ ఏ గుణములతో పుడతారు ఈ మానవ కోటి, అది చెప్పగలరు? అంటే మనుషులు పుట్టేటప్పుడు సమయము కానీ మనసు కానీ గుణములు కానీ వేటితో పుడతారు, దీని గురించి చెప్పగలరు? ఇది వీరి ప్రశ్న. ఇంకొక ఆయన మన సోదరుడు, అంటే వీళ్ళు శీర్షికలు వింటూ వస్తున్నవారు, మనం ఎన్ని చెప్పినప్పటికీ, ప్రపంచంలో ఎన్ని బోధలు ఉన్నప్పటికీ నేటి సమాజం చెడుకే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు, మంచికి ప్రాధాన్యత లేదు. ఉదాహరణకు, ఒరే బాబు, నువ్వు వెళ్లేదారి మంచిది కాదు అని ఆ దారిలో వెళ్లి ఇబ్బందులు పాలై వచ్చి అనుభవంతో చెబుతుంటే, నువ్వు ఎవడబోయి నాకు చెప్పేదానికి అనేట్టు తయారైంది నేటి పోకడ. అంటే నేటి మనుషుల పోకడ. పెద్ద చిన్న తారతమ్యాలు లేవు అని వారి అభిప్రాయం పెట్టారు. అయితే దీన్ని కూడా నేను ఒక ప్రశ్నగా ఎందుకు చదివాను అంటే, అందులోనే ఉంది, వారు అడిగిన ప్రశ్నలోనే ఒకటి ఉంది, నువ్వు వెళ్లేదారి మంచిది కాదు అని ఆ దారిలో వెళ్ళి ఇబ్బందుల పాలై వచ్చి అనుభవంతో చెబుతుంటే, అంటే మనం కూడా ఆ దారిలో వెళ్ళాం, మనకి ఆ దారిలో ఇబ్బందులు పడతామని అనిపించింది, అందుకని ఇబ్బందులు పడతాం అనిపించడం కాదు, ఇబ్బందులు పడ్డాం, ఆ దారిలో వెళ్ళాం, ఇబ్బందులు పడ్డాం, అనుభవం వచ్చింది, ఆ దారి నిండా ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అటు వెళ్ళబాకండి అని ఇతరులకు చెబుతున్నాం వచ్చి. అప్పుడు వాళ్ళు నువ్వెవరో మాకు చెప్పేది, మా గొడవ మేము పడతాం అనేట్టుగా తయారైంది ఈ ప్రపంచం అని ఒక ఉదాహరణ చెబుతున్నారు. ఇప్పుడు మనం ఎలా వెళ్ళామో అందరూ ఆ దారుల్లో అలా వెళతారు. అసలు ఎవరికో చెప్పాలి అన్న ప్రయత్నమే మనలో తప్పు, పెద్ద తప్పు. మనకు మనం చెప్పుకోవడమే కుదరట్లా. ఒకసారి చూసుకోండి, ఎవరిని వారు ఉద్ధరించుకోవటం అంటే సంస్కరించుకోవడం. ఉద్ధరించుకోవడం అంటే ఏదో పెద్ద బరువైన పదం కాదు. ఎవరిని వారు తమలో తాము చెడు లేకుండా సంస్కరించుకోవటం, అంతే చాలు. ఒకసారి చూసుకోండి, తపస్సు అయిపోయింది మనుషులకి. మనని మనమే మార్చుకోలేకపోతే మనం ఇంకొకరిని ఎలా మారుస్తాం? అసలు వాళ్ళకి ఎందుకు మనం చెప్పటం? ఈ చెప్పటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి ప్రాసెస్. ఈ చెప్పాలనిపించటమే ఉంది ప్రపంచంలో అందరికీ, తనకు తాను చెప్పుకొని మారాలనిపించటం లేదు. నేను ఎవరిని విమర్శించట్లేదు, విషయం చెబుతున్నా. ఈ శీర్షికలు మీతో పంచుకుంటున్నది నన్ను నేను మార్చుకోవటానికి. నాకు జీవితకాల మౌనం పెట్టుకొని ఇంట్లో కూర్చోవటం వలన ఇలా కొంత మీతో పంచుకుంటూ వీటిలో కాలం గడపటం వలన మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నా లోతుల్లోకి, నా హృదయ లోతుల్లోకి, నా అంతరంగంలోకి వెళ్ళి నాతో నేను గడుపుకుంటున్నాను. ఇవి చెప్పడానికి, ఇవి చెబుతున్నంతసేపు నాతో నేను గడుపుకుంటున్నాను, నాకు నేను మేలు చేసుకుంటున్నాను. అలా నేను కాలక్షేపం చేసుకుంటున్నాను. ఏ సినిమాలకో షికారులకో రోడ్ల మీద తిరిగి వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళకు ఫోన్లు చేసి వీళ్ళకు ఫోన్లు చేసి అలా కూడా కాలక్షేపం చేయొచ్చు. స్నేహాలు చేసి రోడ్లమ్మడి తిరిగి సినిమాలకి షికారులకి ఎలా కాలక్షేపం చేయొచ్చు, అనేక రకాలుగా చేయొచ్చు. నేను ఈ కాలక్షేపం ఎన్నుకున్నాను ఎందుకనంటే కనీసం కొంత గుణమార్పన్న వస్తుందేమో అని. ఒక మనిషి తనను తాను మార్చుకోవటమే అసంభవమైన విషయం. ఇది గడచిన చరిత్రలన్నీ, అంటే మనకు తెలిసిన చరిత్రలు, ఏమన్నా మహాత్ములు అందించిన చరిత్రలుంటే అవన్నీ కూడా మనిషి తనను తను మార్చుకోలేకపడిన ఇబ్బందులను తెలియజేస్తూ ఉంటాయి మనకి. ఓ రావణాసురుడు అందుకే చచ్చిపోయాడు. రావణాసురుడికి జ్ఞానం లేక కాదు, రాముడికి ఎంత జ్ఞానం ఉందో
రావణాసురుడికి అంతే జ్ఞానం ఉంది. రావణాసురుడు ఎక్కడో బయట నుంచి వచ్చిన వాడు కాదు. అసురులు రాక్షసులు అంటే బుద్ధులను బట్టి చెప్పారు. కానీ రావణాసురుడు బ్రహ్మగారి సంతతికి చెందినవాడు. ఇక్కడెవరు భూమి మీద వేరే వాళ్ళు ఉండడానికి లేదు, అంతా ఆత్మ సంతతే. సృష్టి అంతా ఆత్మమయం, సర్వం ఆత్మమయం జగత్. ఎక్కడ చూసినా సృష్టిలో అది మంచి అయినా చెడైనా తప్పైనా రైట్ అయినా అది ఏదైనా మీకు సృష్టిలో ప్రకటితమైనది ఏదైనా అనంత ఆత్మశక్తి చేత ఆవరించబడి అనంత ఆత్మశక్తి చేత సృజించబడి తనలో తానే సృజించబడిన విషయం ఇది. ఇంకా మంచి చెడులు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ మొత్తం అనంత ఆత్మశక్తే. అది మంచిగా ప్రకటితమవ్వచ్చు, చెడ్డగా ప్రకటితమవ్వచ్చు. ఒక ఇసుక రేణువుగా ప్రకటితమవ్వచ్చు, లేదా ఒక దేదీప్యమానమైనటువంటి సూర్యకాంతి బింబంగా సూర్యుడిలా ప్రకటితమవ్వచ్చు. ఇందులో గొప్పతనం, సూర్యుడిలో గొప్పతనము ధూళికణంలో ఒక చిన్న ఇసుక రేణువులో తక్కువతనం ఏం లేదు, అనంత ఆత్మశక్తే. అదే ఆధ్యాత్మికత చెప్పేది. దాన్ని తెలుసుకోండి. తక్కువ ఎక్కువలు తప్పొప్పులు ఇవన్నీ కూడా శరీర భావం చేత కలుగుతున్నాయి. కాబట్టి ఆ ఏకత్వ భావాన్ని పొందినప్పుడు ఇవి కనపడవంతే. ఎందుకని? పరిమిత భావంలో ఉండటం చేత ఇవన్నీ కనపడుతున్నాయి. ఇంతే, ఇదేమి లేదు, జస్ట్ ప్లేస్ మారితే సరిపోద్ది. ఇప్పుడు ఎవరికో ఏం చెబుతాం, మనమే చెప్పుకోలేకపోతుంటే. ఇప్పుడు ఎవరో వినలేదు, వాళ్ళు వింటర్లేదు, పెద్ద చిన్న తారతమ్యం లేదు. అసలు పెద్ద ఎవరు చిన్న ఎవరు, వయసు రీత్యా మనం పెట్టుకున్నాం. సమాజంలో బ్రతకడానికి మనం పెట్టుకున్న గౌరవ మర్యాదలు. పెద్దవాళ్ళు అన్నప్పుడు వయసుతో పెద్దవాళ్ళ, గుణంతో పెద్దవాళ్ళ, జ్ఞానంతో పెద్దవాళ్ళ. చాలామంది పెద్దవాళ్ళు బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు. చాలామంది చిన్నవాళ్ళు మంచివాళ్ళు సత్పురుషులు ఉన్నారు. ఇది కాదు, మనం అసలు ఇంక ఈ మాట్లాడుకోకూడదు. మనం ఇవి మాట్లాడుకునే స్థాయిని దాటి వెళ్ళిపోవాలి. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అంటే బయట వ్యక్తుల గురించి కాదు. ఏదైనా శీర్షికలు వచ్చినప్పుడు అందరూ వింటూ ఉంటారు కాబట్టి ఉపమానాలు కింద ఏమైనా చెబుతూ ఉంటాను. కానీ మొత్తంగా మనం మార్చుకోవటం, మనం కూర్చిన స్వీయ వ్యక్తిగత ఆధ్యాత్మిక చదువు, మన అంతరంగ చదువు. ఇందులో బయట వాళ్ళు ఉండరు. నాకు కూడా బయట వాళ్ళు తగులుతారు. మా కుటుంబ సభ్యులు ఉన్నారు, నన్ను ఇబ్బంది పెట్టే బయట వాళ్ళు ఉన్నారు, బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు. రోజు నేను కూడా మనుషులతో బాధలకు గురవుతూ ఉంటాను. కానీ అది ఇంకా తీసుకోకూడదు. మనం మానవ ప్రపంచం ఇలాగే ఉంటుంది, అర్థమైపోయిందిగా. మనం బ్రతికినంతకాలం ఇలాగే ఉంటుంది. మన్నే బాధ పెడుతున్నారంటే కాదు, మనం కూడా వాళ్ళని బాధ పెడుతున్నాం. మనం బాధ ఎవరిని పెడుతున్నామో అది వాళ్ళకి తెలుస్తుంది. మనకి బాధ ఎవరు కలిగిస్తున్నారో అది మనకు తెలుస్తుంది. ఎవరికి వాళ్ళు నేను కరెక్టే, నేను హాయిగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలనుకుని ప్రయత్నించుకుంటూ ఉంటాం. ఇంక ఇవే మాట్లాడుకుంటే మరణం వరకు వాటిలో ఉపయోగం ఏం లేదు. అవన్నీ సామాన్యంగా నీకు లేవంటే నాకు అన్నీ ఉన్నాయి, కానీ అది మాట్లాడుకోవటం వల్ల ఉపయోగం లేదు. నేను కలత చెందుతాను, కాసేపు బాధపడతాను, కాసేపు ఇబ్బందికి గురవుతాను, కాసేపు బాధకు గురవుతాను. ఎందుకని అవి వచ్చినప్పుడు ఇబ్బంది బాధ ఉంటుందిగా. ఇప్పుడు నడిచేటప్పుడు కాళ్ళకడ్డం పడిపోతున్నారు, నడక సాగదు కదా, అప్పుడు ఇబ్బంది కలుగుతుంది కదా. కానీ ఎప్పటికీ శరీర భావనలో ఉన్న మానవ ప్రపంచం ఇలాగే ఉంటుంది. అంతే, అయిపోయింది. ఇంకా దాన్ని ఆ బాధపడతావో దుఃఖపడతావో ఇబ్బంది పడతావో ఆ సమస్యను ఎలా దాటుతావో అది నీ ప్రాబ్లం. కానీ అది అయిపోయింది. ఆధ్యాత్మిక చదువులు ఇంక అది లేదు. శరీర భావన ఉన్నంతకాలం, శరీరంతో జీవించినంతకాలం మానవ ప్రపంచంలో మానవులు ఇలాగే ఉంటారు. ఆ మానవుల్లో మనం కూడా ఒకటి. అందరూ మన్నెవరో బాధ పెడుతున్న వాళ్ళు కాదు, మన వలన బాధలు పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నేను ఎవరిని బాధ పెట్టలేదని మనం అనుకుంటే కాదు, మనకు ఎలా బాధ కలుగుతుందో అలా మన వలన ఎవరికే బాధ కలుగుతుందో మనకేం తెలుసు. కానీ శరీరాలు ఇలాగే ఉంటాయి. ఇది శారీరకపరమైనటువంటి పరిమిత భావనల సత్యము. దాన్ని వదిలితేనే ఆధ్యాత్మిక చదువులోకి వెళ్తాం. దాన్ని వదిలితే అన్నప్పుడు శరీర భావం దాటేశారేమో, శరీర భావాలు ఉండవేమో, లేదా ఇప్పుడు ఈ చెబుతున్న వ్యక్తికి లేవేమో, లేదా ఇంతకుముందు చెప్పినటువంటి మహాత్ములు గురువులు ఆత్మజ్ఞాన సంపన్నులు వాళ్ళకి లేవేమో అని అనుకోకండి. శరీరంతో అందరూ బాధలు పడ్డారు. శరీరంతో ఉన్నటువంటి మహాత్ములను కూడా మామూలు మనుషులు బాధలు పెట్టారు. అందరికీ బాధలు ఉన్నాయి. శారీరకపరమైనటువంటి బాధలు తప్పవో.
శరీరం ఉన్నప్పుడు మనసు ఉంటుంది, మానసిక పరమైన బాధలు తప్పవు. శరీరంతో జీవిస్తున్నప్పుడు శరీరానికి గాలి పీల్చుకోవడం ఎంత అవసరమో, నీరు తాగటం ఎంత అవసరమో, ఆహారం ఎంత అవసరమో, నిద్రపోవటం ఎంత అవసరమో, ఇలాగే సమస్యలు అంతే పద్ధతిలో వస్తూ ఉంటాయి. గాలి ఎలా శరీరాన్ని బ్రతికించి ఉంచుతుందో మరణించే వరకు, నీరు ఎలా శరీరాన్ని బ్రతికించి ఉంచుతుందో అంటే మరణం వరకు ఎంత అవసరమో, మరణించే వరకు ఆహార పదార్థాలు ఎంత అవసరమో, మరణించే వరకు నిద్రపోయి లేవటం ఎంత అవసరమో, నిద్రపోవటానికి ఒక జాగా ఎంత అవసరమో, సమస్యలు అంతే విధానంలో వస్తూ ఉంటాయి. అవసరమా కాదా? కాదు. ఎందుకంటే శరీరము పరిమితాలు ఇవి భేదభావాలతో ఉంటాయి. నువ్వు వేరు నేను వేరు అనేటువంటి భావనలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మనకి ఎప్పుడూ సమస్యగానే అనిపిస్తూ ఉంటాడు. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు సమస్య లేనట్టు ఉంటుంది, మిగిలినవన్నీ మనకు సమస్యలుగానే ఉంటాయి. ఇప్పుడు మనకు వర్షం అవసరం లేదనుకోండి, వర్షం కురవటం కూడా మనకు సమస్యగానే ఉంటుంది. వాతావరణం చల్లబడిపోయిందని, మనకు ఇబ్బందిగా ఉందని, ఇప్పుడు బయటకు వెళ్తానికి బాధగా ఉందని ఎంతోమంది గొణుక్కుంటారు, సణుక్కుంటారు. కానీ ఆ వర్షం కురవకపోతే అసలు జీవితమే లేదు, పంటలు పండవు, ఆహార ధాన్యాలు ఉండవు. ఇలా మనకు మనుషులే కాదు, ప్రకృతి కూడా సమస్యగానే ఉంటుంది. ఎందుకంటే మనం మన వరకే ఆలోచించుకుంటాం, కానీ విశ్వం మొత్తంగా ఆలోచిస్తుంది, జీవరాశులు మొత్తంగా ఆలోచిస్తుంది, అన్నిటి మొత్తంగా ఆలోచిస్తుంది. అందుకని వర్షం అవసరం అక్కడ. దానివల్ల కొంత నష్టం జరిగినట్టు కనపడవచ్చు, కానీ అది ఎక్కువ లాభాన్ని కలిగిస్తుంది. అందుకే ప్రకృతిలో వాతావరణ మార్పులు ఉంటాయి. అలాగే ఎండ వచ్చినప్పుడు మనకు బాధగా ఉండొచ్చు, అమ్మో ఇంత ఎండను భరించలేకపోతున్నాం అనిపిస్తుంది. శరీర భావన అది తప్పదు, దాన్ని ఎదుర్కోవాల్సిందే. శరీర భావన అంటే అదేదో దాటేసి వెళ్ళిపోతామని అనుకోబాకండి. బ్రతికి ఉన్నంత వరకు మీరు జీవన్ముక్తులైనా, మీకు ఆత్మానుభవం ఉన్నా శరీర భావన తప్పదు. ఎండగానే తెలుస్తుంది మీకు. ఇప్పుడు భరించలేరు, అప్పుడు భరించలేరు. కానీ అప్పుడు ఒక ఏకత్వ భావన మీలో అంతర్లీనమై ఉండి, ఇది ఇలాగే ఉంటుంది, దీన్ని మనం మార్చలేము, దీని గురించి అధికముగా ఆలోచించి బుర్రపాడు చేసుకోవద్దు, దాన్ని ఎదుర్కోవటమే అని చెప్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సమస్యను ఎదుర్కోవటమే, అంతకు మించి ఇక్కడ ఏం లేదు. అయితే సమస్యను ఎదుర్కోవటంలో దాన్ని మార్చే అవకాశం ఉంది అన్నప్పుడు దుఃఖం ఎక్కువ అవుతుంది. పరిమిత శరీర భావనలో దుఃఖం ఎక్కువ అవుతుంది, బాధ ఎక్కువ అవుతుంది, కష్టం ఎక్కువ అవుతుంది, నొప్పి ఎక్కువ అవుతుంది, నెగిటివిటీ ఎక్కువ అవుతుంది. కానీ అనంత విజ్ఞానం, అనంత ఆత్మశక్తి అంటే ఈ మొత్తం మూలశక్తి ఒకటే. ఆ ఒక్క మూలశక్తిలోనే, ఆ శక్తితోనే ఈ విభిన్నతలు కనపడుతున్నాయి అన్నప్పుడు, విభిన్నత అర్థమవుతూ ఏకత్వం అర్థమవుతున్నటువంటి మానసిక స్థితిలో ఇది ఇలాగే ఉంటుంది, తప్పదు, శరీర భావనలో దీన్ని అనుభవించవలసిందే అన్నప్పుడు ఏకత్వ భావన అర్థమైంది కనుక తీవ్రత తగ్గుద్ది, అంతే తప్ప విషయం తగ్గదు. ఎండ వేడెందుకు తగ్గుద్ది? నీళ్లు పెడితే, వర్షం పెడితే తడవకుండా ఎందుకుంటాం? చలికాలంలో చలియకుండా ఎందుకుంటుంది? అలాగే మనుషుల ప్రవర్తనా తీరులను బట్టి మానసిక బాధ అనిపిస్తుంది, శారీరక బాధ అనిపిస్తుంది. అంటే శారీరకంగా బాధ పెడితే శారీరక బాధ అనిపిస్తుంది, ఆర్థిక బాధలకు గురి చేస్తే ఆర్థిక బాధ అనిపిస్తుంది. ఇలా అనిపిస్తాయి అన్నీ. అది శరీరం ఉన్నంత వరకు, ప్రాణం పోయే వరకు ఎవరికైనా తప్పదు. కాకపోతే ఏంటంటే ఈ జీవన్ముక్త స్థితిని, ఆధ్యాత్మికతని ఆ వైపు ప్రయాణించే వాళ్ళు ప్రాపంచిక సంబంధాలు మామూలు మనుషుల కంటే చాలా తక్కువ పెట్టుకొని ఉంటారు. కానీ సంబంధం లేకుండా అయితే కుదరదు. వాళ్ళు మనుషుల్లోనే ఉండాలి. కనీసం భిక్షాన్నం కోసమన్నా మనుషుల దగ్గరికి వెళ్ళి భిక్ష తీసుకోవాలి, మనుషులు వేసే భిక్ష మీద బతకాలి. అలాగే బట్టలో మనుషులు ఇచ్చినవి కట్టుకోవాలి. అలాగే ఎక్కడో ఏ ప్రదేశం మనుషుల మధ్యనే పడుకోవాలి. తప్పదది. ఆ కొంతన్నా మానవ ప్రపంచం మీద, మానవుల మధ్య ఆధారపడి ఉండాలి. ఆ ఆధారత ఎప్పుడైతే శరీరపరంగా విభేదము, ఏకత్వ భావం అనుకోండి. ఇప్పుడు భిక్ష ఎందుకు? నాకు మొత్తం ఒకటేగా, అడిగే నేను ఒకటే, ఇచ్చేవాడు ఒకటే, తింటున్న పదార్థం ఒకటే, మొత్తం శక్తిమయం జగత్, సర్వం ఆత్మమయం జగత్. అంటే ఏంటి? ఉన్నదంతా ఆత్మశక్తే, కానీ శరీరానికి భోజనం కావాలి. ఉన్నదంతా ఆత్మశక్తే అన్నప్పుడు భోజనం అడుగుతున్నవాడు ఆత్మస్వరూపుడే, భోజనము ఆత్మస్వరూపమే, భోజనం పెడుతున్నవాడు ఆత్మస్వరూపమే, అందులో డౌట్ లేదు.
కానీ ఆ ఏకత్వ భావన జ్ఞానంలో భావనలో అర్థమయ్యి ఉంటుంది తప్ప శరీరానికి ఆకలికి అన్నం పెట్టాల్సిందే. అది భేదమే, అక్కడ విభేదమే. శరీరం అన్నం తినాల్సిందే. ఇప్పుడు మనకి ఈ సత్యాలను అందించినటువంటి జీవన్ముక్తులైన మహాత్ములందరూ, శరీరంతో బ్రతికిన వాళ్ళు అందరూ ఇలా శారీరక బాధలు పడ్డారు, భోజనాలు చేశారు, భిక్ష తెచ్చుకున్నారు, మనుషులతో ఇబ్బందులు పడ్డారు, మానసిక బాధలు పడ్డారు, అనారోగ్యాలకు గురయ్యారు. మరణం వరకు వాళ్ళు అలాగే మనలాగానే జీవించారు. అన్నీ ఉంటాయి. చలి ఎండ వాన నీకు ఎలా తెలుస్తున్నాయో మిగిలిన అన్నీ అలాగే తెలిస్తే అలా ఉంటాయి కూడా. అది మారిపోదు. మరి ఎందుకండి ఆత్మజ్ఞానం తెలుసుకోవటం, నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకోవటం అంటే, నేను శక్తిని అని తెలుసుకోవటం వలన విభేదత్వము అంటే ఈ శరీర భావము, పరిమిత భావము కొంచెం తగ్గుతుంది. ఈ పరిమితత్వము ఎక్కడుంది? అనేకత్వములో కలిసింది. అనేకత్వము, ఈ పరిమితత్వం ఎక్కడుంది? ఏకత్వములో కలిసింది. అనంత ఏకత్వములో కలిసింది. అనంత ఏకత్వము అనేకత్వముగా ఉన్నదన్నమాట నిజమే, అబద్ధం కాదు. ఈ స్థితిలో, అనేకత్వ స్థితిలో ఇలాగే బతకాలి, ఇలాగే కుదురుతుంది, ఇంకోలా కుదరదు. అప్పుడు అన్నీ ఉంటాయి. అది ఎందుకనేది అనేకత్వం కనుక. అనేకత్వం అన్నప్పుడు ఎవరికి వాళ్ళు హాయిగా ఉండాలనుకుంటారు, సుఖంగా ఉండాలనుకుంటారు. అందులో ఆ ప్రయత్నంలో మనుషుల మధ్యనే బ్రతకాలి కనుక సాటి మనుషులకి ఇబ్బంది అనిపించవచ్చు, కలగవచ్చు. కొందరు ఉద్దేశపూర్వకంగా కలిగించవచ్చు, కొందరు ఉద్దేశం లేకపోయినా వాళ్ళు బ్రతుకుతుంటే పక్క వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు. చెప్పలేము అన్నీ, కానీ ఉంటుంది. అనేకత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఒక రోడ్డు మీద, ఒక ట్రాఫిక్ రోడ్డు మీద వందల వాహనాలు వెళ్ళిపోతున్నాయి, కానీ నిజంగా ఎవరికెవరికి సంబంధం లేదు, ఎవరి పని మీద వాళ్ళు వెళ్తున్నారు. కానీ అనేక మంది వెళ్తున్నారు. కార్లు వెళ్తున్నాయి, బస్సులు వెళ్తున్నాయి, సైకిళ్ళు వెళ్తున్నాయి, నడిచెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, మోటార్ సైకిళ్ళు వెళ్తున్నాయి, స్కూటీలు వెళ్తున్నాయి, ఆటోలు వెళ్తున్నాయి. ఎన్ని వాహనాలు ఉన్నాయో అన్నీ వెళ్తున్నాయి, నడిచెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. కానీ వెళ్ళేవాళ్ళు ఎలా వెళ్తున్నారు? ఎవరికి సంబంధం లేదు. అనేకత్వము, అది అనేకత్వము. ఎవరి పని మీద వాళ్ళు పోతున్నారు. ఎవరు ఇంకోళ్ళని బాధ పెట్టాలనుకోవట్లేదు, వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ ఒక పెద్ద బస్సు వచ్చినప్పుడు మొత్తం రోడ్డు అందరూ తప్పుకోవాలి, పెద్ద పెద్ద హారన్లు కొట్టుకుంటూ తప్పించుకుంటూ వెళ్తాడు. పెద్ద లారీ వచ్చినప్పుడు అందరూ సైడ్ ఇచ్చేయాలి, ఆగిపోవాలి పక్కెళ్ళి. కారు వచ్చినప్పుడు ఇంకోలా, మోటార్ సైకిల్ వచ్చినప్పుడు అలా ఒకళ్ళ పక్క నుంచి ఒకళ్ళు దూసుకుంటూ వెళ్ళిపోతుంటారు, ఒకళ్ళని తప్పించుకొని ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? మనకి సంబంధము లేకపోయినా ఇంకొకళ్ళతో అనేకత్వంలో ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టినట్టే ఉంటుంది. ఎందుకని నేను పక్కకు తప్పుకోవాలి, ఆగాలి ఒక్కొక్కసారి, లేదా ఆ పక్కకి వెళ్ళాలి, ఈ పక్కకి వెళ్ళాలి. ఇటొక మనిషికి వాహనం వేసుకెళ్తుంటాడు, అటొక మనిషి వాహనం వేసుకెళ్తుంటాడు. నా వరకు ఆలోచించినప్పుడు ట్రాఫిక్ నన్ను ఇబ్బంది పెడుతున్నట్టు ఉంటుంది. కానీ నాలాంటి వాళ్ళందరికీ అలాగే ఉంది. మొత్తం ట్రాఫిక్ అంతా నాలాంటి వాళ్ళే. అనేకత్వం అంటే ఎవరికి వాళ్ళు అలాగే అనుకుంటారు. ఈ బస్సులేంటి, లారీలేంటి, కారులేంటి, పని పాట లేదా జనానికి, రోడ్ల మీద తిరిగేస్తున్నారు అందరూ అనుకుంటారు. మనం కూడా అలాగే తిరుగుతున్నాం. ఇందుకే మనం కూడా అక్కడే ఉన్నాం. అందుకే బోధలు చేయాలని అసలు అనిపించకూడదు. మన పని మీద మనం వెళ్తాం, వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్తారు. ఈ ప్రశ్న అడిగినటువంటి సోదరుడు ఎవరున్నారు? ఆయన ఉద్దేశం తప్పు కాదు. పాపం పిల్లలు ఏదైనా అయిపోతున్నారు, ఎవరికో చెప్పుంటారు అనిపించవచ్చు. కానీ అసలు మనం కూడా ఆ దారిలో నడిచాము. మీరే చెబుతున్నారు, నేను ఆ దారిలో వెళ్ళాను, అనుభవం పొందాను, అందులో అక్కడ ఒడిదుడుకులు ఉన్నాయి, తప్పు ఉంది, చెడు ఉంది, అటు వెళ్ళబాకండి అని చెబుతున్నాను. అయినా వాళ్ళు వెంటలేదండి. వాళ్ళు ఎందుకు వింటారు? వాళ్ళకి అనుభవం అవ్వలేదుగా. అనుభవము సత్యము, వినికిడి సత్యం కాదు. వినికిడి సత్యమైతే నేను 35 ఏళ్ల నుంచి ఈ మార్గంలో నడుస్తూ ఇప్పుడు మీకు దగ్గర 2000 శీర్షికలు దాటిపోయిన నెంబరింగ్ ప్రకారం తక్కువ ఉంటాయి. అంటే ఒకే దానికి సంబంధించి ఒక పుస్తకం ఉంటే అందులో శీర్షికలు బోర్డులు ఉన్నాయి. సుమారు 2000 శీర్షికలు దాటిపోయినాయి. ఈ 2000 శీర్షికల్లో సుమారు 1000 శీర్షికలు 1500 ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మికత అనే దాని మీదే ఉంటాయి. మరి ఇది చెప్పటానికి పనికొచ్చింది తప్ప నాకు అనుభవం రాలేదు, నేను ఆ అనుభవాన్ని పొందలేదు. నేను ఇప్పటికే అతి సామాన్య జీవితమే జీవిస్తున్నాను. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాను, రోడ్డు మీద ట్రాఫిక్లో వెళ్తుంటే అబ్బో ఏంటి ఎంతమంది, అది నాకే అనుభవం, నేనే అనుకుంటా, అలా అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఇబ్బంది, ట్రాఫిక్ జామ్ అయిపోయినప్పుడల్లా ఇసుకు పుడుతూ ఉంటుంది. ట్రాఫిక్ జామ్ ఎందుకైంది?
అనేక మందే ఆ పరిమిత రోడ్లోకి పడిపోయారు. మనుషులు ఎక్కువైపోయారు, వాహనాలు ఎక్కువైపోయినాయి, ఎదురొచ్చేవాళ్ళు, అటు వెళ్ళేవాళ్ళు, ఇటు వెళ్ళేవాళ్ళు. మళ్ళీ అందులోంచి బయటపడటానికి బోల్ టైం పడుతుంది. కాదు ట్రాఫిక్ జామ్ అవ్వలేదు, అసలు రోడ్డు అనేక మంది వెళ్ళటానికే వేశారు. అందరికీ ఆ రోడ్డు మీద హక్కు ఉంది. అనేకత్వము అనేదే తన హక్కును తన స్వేచ్ఛని వాడుకుంటుంది అంతే. అది ఆ అనేకత్వం సృష్టిలో అయినంతే, రోడ్డు మీద అయినంతే, మనుషులైనంతే, జంతువులైనంతే, మొక్కలైనంతే, గడ్డి పరకైనంతే, ధూళి కణమైనంతే. దేని స్వేచ్ఛ దాన్ని, దేని గొడవ దాన్ని. నీకేం కావాలో చూసుకోవటం ఇక్కడ పని. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. కానీ పక్కన చూడకుండా మనం ఉండగలుగుతామా? ఉండలేం. మనం పక్కన చూడకుండా అస్సలు ఉండలేం. మనం నేను చెప్పేవన్నీ నా అనుభవాలు, అందుకే నేను సామాన్యుడిని అని చెబుతాను. ఇంకొకళ్ళ అనుభవాలు నేను ఎలా చెప్పగలను? అసలు ఆడు చెడ్డోడు, వీడు మంచోడు, వీడు ఎలాంటివాడు ఆధ్యాత్మిక చదువులో ఉండదు, ఆత్మజ్ఞాన చదువులో ఉండదు. నా గురించే ఉంటుంది మొత్తం. నేను మాట్లాడే ప్రతి విషయం నా అనుభవమే అయి ఉంటుంది. ఎందుకంటే ఇది నా వ్యక్తిగత అంతరంగ చదువు. అలా ట్రాఫిక్లోకి వెళ్ళినప్పుడు అందరికీ ఉంటుంది. రోడ్డు మొత్తం ఖాళీగా ఉంటే, నాకు ఎవ్వరూ అడ్డం రాకపోతే, అసలు బ్రేక్ వేయాల్సిన అవసరమే లేకుండా అలా హాయిగా సాగిపోతాను నేను. ట్రాఫిక్ అంతా అసలు లేకపోతే ఎంత బాగుంటుంది. ట్రాఫిక్ అంతా లేకపోతే నువ్వు ఒక్కడవే వెళ్లాల్సి వస్తే అసలు రోడ్డే ఉండదు అక్కడ. ఆ విషయం గమనించాలి. జ్ఞానము అంటే ఇది. అసలు రోడ్డు ఉండదు వెళ్ళటానికి. రోడ్డు వేయరు, అసలు రోడ్డు తయారు చేయరు. అక్కడ మొక్కలు అడవుల్లో ఉంటాయి. ఎందుకని నీ ఒక్కడి కోసం రోడ్డు ఎవడేస్తాడు? మన ఒక్కడి కోసం రోడ్డు వేస్తారా? చక్కటి తారు రోడ్డు, సిమెంట్ రోడ్డు వేసి నువ్వు వెళ్ళిపోమని చెబుతారా? మన ఇంటికాడి నుంచి ఎక్కడికి పెడితే అక్కడ మన అవసరాలకి ఎవరేస్తారు? ఎందుకు వేస్తారు? రోడ్లు వేసిందే మనుషులందరూ ట్యాక్సులు కడుతుంటే, ఆ మనుషులందరూ రోడ్ల మీద తిరగాల్సిన అవసరాలు ఉంటే, వృత్తి వ్యాపార ఉద్యోగాల రీత్యా ఇల్లు వదిలిపెట్టి బయట తిరగవలసిన అవసరములుంటే, అనేక మంది అనేక చోట్లకే తిరగవలసిన అవసరములుంటే, అందుకని మనుషులందరూ కలిపి మనుషులే ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులతో కూడిన ఒక ప్రభుత్వ విధానాన్ని పెట్టుకొని, మనుషులకు అవసరం కనుక మనుషులే వేసుకున్న రోడ్లే. ఎందుకని మనుషులు తిరగటానికి. ఈ సత్యం అర్థమైంది అనుకోండి, ఇసుక ఎందుకు వస్తుంది? వీళ్ళందరూ ఉండబెట్టి రోడ్డు అన్నా ఉంది, వీళ్ళు ఎవరు లేకపోతే అసలు రోడ్డే ఉండేది కదా. ఇవన్నీ అడుగులు ఉండే, ఇప్పుడు సత్యవాడిని ఇందులో వెళ్ళటానికి అనిపిస్తుంది. జ్ఞానం అప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. ఎప్పుడు కూడా సత్య మూలానికి వెళ్తే ఆనందం వస్తుంది. కనీసం ఆనందం రాకపోయినా బాధ లేకుండా ఉంటుంది. అది అనంతత్వాన్ని, సత్యమూలం తెలుసుకోవాల్సిన అవసరం. అది అనంతత్వం, ఏకత్వం తెలుసుకోవాల్సిన అవసరం. అది ఇప్పుడు మనం రోడ్డునే తీసుకున్నాం. మనం అడవులు నరికేసి ఊళ్ళు నిర్మించుకున్నాం. ఆ ఓళ్ళల్లో ఇళ్ళు నిర్మించుకున్నాం. ఆ ఇళ్ల మధ్యలో రోడ్లు వేసుకున్నాం. అలా మనం తయారు చేసుకున్నటువంటి మానవ ప్రపంచం అంతా అడవులు నరికేసి తయారు చేసుకుంది. పూర్వ చరిత్రకి వెళ్తే తెలుస్తుంది. రోడ్డు మీద ఈ గందరగోళం ఏంటి అన్నది ప్రస్తుతం ఇప్పుడు ఈ నిమిషం నాకు అనిపిస్తున్న బాధ. దేనికి? జ్ఞానం లేకపోవటం చేత, పరిమిత భావన చేత, శరీర భావన చేత, నా సుఖం కోసం, అంటే నేనేదో గబగబా వెళ్ళిపోవాలి, నాకెవరు అడ్డం రాకూడదు, నాన్నెవరు ఇబ్బంది పెట్టకూడదు, నాకెవరు అసలు ఎటువంటి అంతరాయము కలిగించకూడదన్నటువంటి నా భావన చేత. ఎంత తప్పది! ఎందుకు తప్పు అంటే, జ్ఞానములో నేనొక్కడనే వెళ్ళాలి అంటే అసలు రోడ్లే ఉండవు అక్కడ. నేనొక్కడనే బతకాలి అంటే అసలు ఈ ఊళ్ళో తయారవు, ఇళ్ళే ఉండవు అక్కడ, అడవులే ఉంటాయి. ఎందుకంటే నా ఒక్కడి కోసం ఎవరో తయారు చేయరు కదా. అందరూ బతకాలి కనుక, ఎందరో బతకాలి కనుక, కోటాను కోట్ల మంది బతకాలి కనుక అందరి కోసము తయారైన ఊళ్ళు, అందులో మనం కూడా గిల్లు కట్టుకున్నాం. అందరి కోసం తయారైన రోడ్లు, అందరి కోసం తయారైంది మానవ ప్రపంచం. అది అందరి కోసము అన్నప్పుడు ప్రతిదీ నీకు ఆనందంగానే ఉంటుంది. పోన్లే బాబు, ఊరు తయారవకపోతే, నా ఇంటి చుట్టూ ఇన్ని వందల వేల ఇళ్ళు లేకపోతే, ఒక అడవిలో నేను ఒక్కడనే నా కుటుంబంతో ఎలా బతకగలను? ఒకసారి ఊహించుకోండి. వందల వేల ఎకరాల అడవులు ఉన్నాయి, అందులో నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావు, నువ్వు ఒక్కడే ఉన్నావు, నీ కుటుంబం ఉంది, ఎలా బతుకుతావు? ఎంత భయం వేస్తుంది నీకు? ఇప్పుడు మనకు సంబంధం లేకపోయినా మన చుట్టూ మొత్తం ఇళ్ళే ఉన్నాయి. ఒక ఊరు అంటే ఏంటి? ఇళ్లమయం. మనుషులందరూ ఇల్లు కట్టుకున్నారు. అపార్ట్మెంట్లు అయితే వందలు ఇళ్ళు పక్కన అంటుకుపోయి ఉంటాయి. సెక్యూరిటీలు కూడా ఉంటాయి. ఇళ్ల మధ్యలో, మనుషుల మధ్యలో జీవిస్తున్నాం కాబట్టి హాయిగా నిద్రపోతున్నాం. మన ఇంటి తలుపు మనం వేసుకొని, మన పక్క వాళ్ళతో మనకు సంబంధం లేదని అనుకుంటూనే. కానీ మనకు అంత ధైర్యం ఎవరిచ్చారంటే చుట్టూ ఉన్నవాళ్లే. అడవిలో అలా నిద్రపోలేం మనం. మొత్తం ఒక 100, 1000, 1,00,000 ఎకరాల అడవిలో మన ఇల్లు ఒక్కటే ఉండి మన భార్య పిల్లలు మనము ఉంటే
అలా నిద్ర పట్టదో. మానవ ప్రపంచంలో మానవుల మధ్య ఇళ్ల మధ్య మన ఇల్లు కూడా ఉంది కనుక, మన ఇల్లు చుట్టూ వందల వేల ఇళ్ళు ఉన్నాయి కనుక, మానవులే తిరుగుతున్నారు కనుక ఇదేం పెద్ద ప్రమాదకరమైంది కాదు, అందరూ నాలాంటి వాళ్ళని హాయిగా నిద్రపోతున్నాం. అంటే వాళ్ళకి తెలుసో తెలియకో మనకు చుట్టూ ఉన్న వాళ్ళు మనం బ్రతకడానికి ధైర్యానికి మనకి వాళ్ళు అవసరమైపోయారు. వాళ్ళ వలన తెలియకుండానే ధైర్యంతో బతికేస్తున్నాం. అందుకని జ్ఞాన మూలానికి వెళ్తే ఎప్పుడు కూడా ఆనందం కలుగుతుంది. అందువల్ల మనం కృతజ్ఞతగా ఉండాలి సమాజం పట్ల. కృతజ్ఞత అంటే ఏంటి? మనం వెళ్ళిపోయి వాళ్ళందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చి చేతులు ఊపేయక్కర్లా, సద్భావముతో జీవించాలి. ఒక ఊరు అందరూ నిర్మించుకున్నారు, ఒక రోడ్లు అందరి కోసం వేయబడినాయి. అందరూ లేకపోతే అసలు ఈ ఊరు ఉండదు, ఈ రోడ్లు ఉండదు, ఈ విద్యుత్ దీపాలు ఉండదు, ఈ కరెంట్ ఉండదు, ఈ వాటర్ ఉండదు, అసలు ఈ ఫెసిలిటీస్ ఏమి నా ఇంటి దాకా రావు. అందరూ ఉండటం వలన నాకు కూడా ఇవి దొరికినాయి. అందరి కొరకు అన్నప్పుడు నీకు ఆ అనేకత్వంలో మూలానికి వెళ్ళినప్పుడు ఒక చక్కటి జ్ఞానయుతమైన ఆనందం కలుగుతుంది. ఎందుకంటే అసలు అందరూ లేకపోతే ఇది నాకు దొరకదని. అప్పుడు అది ఇబ్బంది అనిపించదు, అడ్డం పడిపోతున్నారు అనిపించదు. మనం తప్పుకొని వెళ్ళిపోదాం, మన వాళ్ళకి ఎవరికి అడ్డం పడొద్దు అనిపిస్తుంది. అందరూ ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ అలా జీవించకపోతే, వాళ్ళు వెళ్ళకపోతే, ఎవరి పనులు వాళ్ళు చేసుకోకపోతే అసలు ఈ ఊళ్ళు ఉండవు, ఈ ఇళ్ళు ఉండవు. మనం ఇదంతా కారడుగులు ఉండే ఈ అడవుల్లో నేను ఒకడిని ఎక్కడ బతకగలను, నా కుటుంబంతో ఎక్కడ బతకగలను అని నా వైపు ఆలోచన వస్తుంది. ఆధ్యాత్మిక చదువు అంటే నా వైపే. ఇక్కడ వితండవాదపు ఆలోచనలు కూడా పుట్టొచ్చు, వాళ్ళు కూడా అరణ్యాల్లో బతుకుతారా అని. ఇంకా అది మన బుద్ధి, మన అహంకారం అలా మాట్లాడతాయి. జ్ఞానం అలా మాట్లాడదు. జ్ఞానం మూలాన్ని తెలుసుకుంటుంది. నేను ఇవాళ ఎంత సౌకర్యవంతంగా ప్రజల మధ్యన హాయిగా ఆనందంగా అసలు ధైర్యంగా ఒక అడవుల్లో పులుల మధ్యన, సింహాల మధ్యన, జంతువుల మధ్యన, పాముల మధ్యన బతకకుండా అసలు ఇక్కడ బతకడం ఎంత సౌకర్యం. నిరంతర ప్రమాదాల మధ్య అడవిలో బతకాలంటే ఎంత కష్టం. అది గుర్తుకొస్తుంది. వీళ్ళందరూ ఉండబట్టి అది జరిగింది. కాబట్టి ఏదో వాళ్ళు పక్క నుంచి వెళ్తారు, మనం పక్క నుంచి వెళ్తాం. ఏదో చిన్న చిన్న అహంకారాలు ఉంటాయి, తప్పించుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే మూలంగా మొత్తంగా జరిగింది మంచే, మానవ లోకం నిర్మించుకోవటం వలన. అయితే ఇంతమంది మానవులు లేకపోతే నిర్మించుకోవడం కుదరదుగా. కాబట్టి ఒక రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఆ రోడ్డు అందరికీ హక్కు ఉంది. అందుకని విసుక్కోకుండా, కోపం తెచ్చుకోకుండా, అంటే జ్ఞానం తెలిసినప్పుడు విసుగులు, కోపాలు ఇవన్నీ తగ్గిపోతాయి. మూలం అంటే అది. అలాగే అనంతత్వం. ఇప్పుడు రోడ్డు ఉంది, రోడ్డు ఒకటే, దాని మీద వెళుతున్న మనుషులు అనేకం. రోడ్డు లేకపోతే మనుషులు వెళ్ళగలరా? వెళ్ళడం కుదరదుగా. ఇక్కడ రోడ్డుని అనంత ఆత్మశక్తి అని అనుకుంటే అనేక మందికి అవకాశాన్ని కల్పించింది అదే. రోడ్డు లేకపోతే అసలు ఎవరో అటు వెళ్ళటానికే కుదరదు. అదంతా అడవిమయంగా ఉండేది. రోడ్డు తయారు చేసుకున్నాం కనుక ఆ రోడ్డు అనేక మంది కోసమే కనుక, అనేక మంది లేకపోతే అసలు రోడ్డే తయారవదు కనుక ఆ రోడ్డు అనేక మందికి అవకాశాన్ని కల్పించినది. కాబట్టి అనేక మంది వెళుతున్నప్పుడు మళ్ళీ రోడ్డును వదిలేసామనుకోండి, ఈ భావాలు వదిలేసామనుకోండి, అనేక మంది విసుగ్గా అనిపిస్తుంది. వీళ్ళు అడ్డం వచ్చారు, వాళ్ళు అడ్డం వచ్చారు. రోడ్ల మీద గొడవలు పడుతుంటారు చాలా మంది. పెద్ద పెద్ద హారన్లు కొట్టి ఎదుటోళ్ళని తిడతా ఉంటారు. ఎందుకని? నా పరిమిత భావన. అక్కడ కూడా నా పరిమిత భావన చేతే. విశాల భావం తెలుసుకుంటే ఇంతమంది లేకపోతే రోడ్లు వేయరు, ఇంతమంది వెళ్ళకపోతే రోడ్లు అసలు ఉండవు, ఇంతమంది లేకపోతే అసలు ఊళ్ళే తయారవు, ఇంతమంది లేకపోతే ఈ షాపులు ఉండవు, ఈ వస్తువులు ఉండవు, అసలు ఇవేం దొరకవు. అడవిలో జంతువులకి ఏం దొరుకుతున్నాయి, మనకు కూడా ఏ దొరుకుతాయి. అడవిలో మనం కూడా ఒక జంతువులో పక్కన బతికేవాళ్ళం అంతే. విఘ్నత. అటువంటి విఘ్నతను పెంచుకోవటానికి శీర్షికలు చెప్పుకుంటున్నాం తప్ప ఎవరిని మార్చేయటానికి, ఎవరో మారిపోతారని, లేదా ఎవరో ఏదో అయిపోయారని బాధపడటానికి కూడా కాదు. ఏం జరగాలో జరుగుతుంది. అందులో నువ్వు బాధని ఎంచుకోబాక, నువ్వు సుఖాన్ని ఎంచుకోబాక, ఇతరులను ఇబ్బంది పెట్టబాక, నీ వరకు నువ్వు సుఖంగా బతకడానికి ఏంటో చూసుకో, నీ బాధను పోగొట్టుకోవడానికి ఏంటో చూసుకో. దానికి ఆధారం జ్ఞానమే. జ్ఞానం అంటే సమస్త మూలాన్ని తెలుసుకో. మూలాన్ని తెలుసుకుంటే మనుషులందరూ ఉండబట్టే ఊళ్ళు ఏర్పడినాయి, రోడ్లు ఏర్పడినాయి, కరెంట్ ఏర్పడింది, వాటర్ ఏర్పడింది, సౌకర్యాలు ఏర్పడినాయి, వస్తువులు ఏర్పడినాయి, కోటాను కోట్ల వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి, తయారవుతున్నాయి, షాపులు వచ్చినాయి, ఇల్లు కొనుక్కోవచ్చు, తెచ్చుకోవచ్చు. దానికి మనం కష్టపడాలి కొంచెం అంతే. వీళ్ళందరూ లేకపోతే ఏం ఉండదు. అడవిలో జంతువులు, ఆ జంతువులతో పాటు మనము. ఒకసారి ఊహించుకోండి. అందుకని ఆధ్యాత్మిక చదువు
ఎప్పుడు మన దృష్టిని మన దగ్గరే ఉంచాలి. అందుకు ఆధ్యాత్మిక చదువు. మన దృష్టి ఇంకొకళ్ళ వైపు వెళ్ళి వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, తప్పు చేశారు, రైట్ చేశారు అంటున్నంతసేపు అజ్ఞానంలో కొట్టుకుపోతూ మనకు ఎప్పుడు మానసిక శారీరక భావాలు వస్తూనే ఉంటాయి. నేను ఎలా చేస్తున్నాను అది తెలుసుకో. రెండు, వీళ్ళందరూ అసలు ఉండకపోతే, వీళ్ళందరూ ఏదో ఒకటి చెయ్యకపోతే, వీళ్ళందరూ ఏదో కదలకపోతే, ఈ మనుషులందరూ లేకపోతే నేను ఎలా మానవ లోకంలో జీవించటం కుదరదు. ఇన్ని వస్తువులు ఉండటం కుదరదు, ఇన్ని విషయాలు ఉండటం కుదరదు, ఇన్ని నేను పొందటం కుదరదు, ఇన్ని నేను అనుభవించటం కుదరదు, అసలు ఇంత సౌఖ్యంగా నేను బ్రతకటం కుదరదు. అడవిలో జంతువులకు ఏం దొరుకుతున్నాయో అలాగే, అడవిలో జంతువులు ఎలా బతుకుతున్నాయో అలాగే అడవిలో నేను కూడా వాటి మధ్యలో వాటితోనే అలా బ్రతకాల్సి వచ్చేది. ఎందుకని ఆదిమ మానవుడు అలాగే బ్రతికాడు. ఆదిమ మానవుడు అంటే మొదట మానవ జాతి అలాగే ఉన్నారు, మొదట్లో జంతువులతోనే కలిసి ఉన్నారు. ఇప్పుడు ఎంత సౌకర్యంగా ఉన్నాం చూడండి ఒకసారి అది ఆలోచించినప్పుడు. పులుల మధ్య, సింహాల మధ్య, ఏనుగుల మధ్య, క్రూర జంతువుల మధ్య అసలు మార్గములే దిక్కు తోచని రోడ్లు. ఇప్పుడు మనం వెళ్ళాలంటే రోడ్లు ఉన్నాయి, ఎటువైపు ఎటాలలో దారులు చూపించి ఆ రోడ్లు ఎటువైపు తీసుకెళ్తున్నాయి దారులు చూపించే బోర్డులు ఉన్నాయి. అసలు ఎక్కడ ఇబ్బంది లేదు. ఇంకా గూగుల్ మ్యాప్స్ వచ్చేసినాయి, మ్యాప్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, మనిషిని కూడా అడగక్కర్లే. మరి అడవిలో ఎటు వెళ్తే అసలు రోడ్డు ఎక్కడ ఉంది, ఏం తింటావు, ఏం బతుకుతావు, ఎక్కడ ఉన్నాయో పీక్కు తినాలి, ఈ లోపల ఏ జంతువు వచ్చి మన పీక్కు తింటది. అంటే ఒక మూల సత్యాన్ని గమనించమని ఇది నేను చెప్పేది. ఇప్పుడు ఎంత సౌకర్యవంతమైన మానవ జీవితంలోకి వచ్చాం, అదంతా మానవుల వలన కదా మనకు కుదిరింది అన్నప్పుడు ఏమైంది, కృతజ్ఞత వచ్చింది, అవునవునని సద్భావం వచ్చింది. ఈ సద్భావాలతో కృతజ్ఞతలను అర్థం చేసుకో. కొంచెం నీకు ఎదురొచ్చారేమో, వాళ్ళ పని మీద వాళ్ళు అడావిడికి వెళ్తే ఎదురొచ్చి ఉంటారు, కొంచెం నువ్వు పక్కకి తప్పుకో, వాళ్ళు కొంచెం పక్క తప్పుకుంటారు. ఇలా అందరూ ఒకరికొకరు సర్దుబాటు చేసుకుంటూ చక్కగా బతకండి. ఎందుకని అందరం హాయిగా బతుకుదామని ఏర్పరచుకున్న మానవ లోకం ఇది. నేను ఎవరికో చెప్పాను, నా మాట లేదు, వాళ్ళు నాకు చెప్పారు, నేను వాళ్ళ మాట అసలు ఎందుకనాలి, రోజు నాకు ఎందుకు హితోపదేశాలు చేస్తున్నారంటాడు ఒక ఆయన వచ్చి. మనం రోజు చదువుతున్నాం అనుకోండి, ఇంట్లో పెళ్ళం కూడా ఊరుకోదు. అంటే నా వరకు నేను పురుషుణ్ణి కాబట్టి ఇంట్లో పెళ్ళం ఊరుకోదు, పిల్లలు ఊరుకోదు. మా ఇంట్లో నిజంగా జరుగుద్ది. ఏంటి రోజు చెబితే కదా, అప్పుడప్పుడు చెబితేనే. ఎందుకని ఎవరికి కూడా ఇంకొకళ్ళు ఎవరో చెబితే ఎన్ని బతకాలని ఉండదో, ఎవరి స్వేచ్ఛలో వాళ్ళు బతకాలనుకుంటారు. కానీ మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. అలా ఒకళ్ళ మాటిని ఒకళ్ళ కింద బతకాలని ఎవరికి ఉండకపోయినా మనుషులందరూ జంతువుల వల్లే బతకూడదు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎడాపెడా ఉంటే మొత్తం మానవ లోకం నాశనం అయిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో మనుషులే ఏర్పాటు చేసుకున్న మానవ వ్యవస్థ, ధర్మము, కట్టుబాటు, పద్ధతి పెట్టుకున్నారు. అందులో కుటుంబం అంటే సర్దుకొని బతుకుట. ఇప్పుడు మా వాళ్ళు నేను చెప్పింది ఏంటంటే నాకేం కోపం వచ్చాను, కొట్టి తిట్టి చంపేయను. ఏదో ఆ సందర్భం కొంచెం బాధేస్తుంది, అయ్యో ఇదంతా నిజమే కదా, వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు కదా అనుకుంటారు, మళ్ళీ మాట్లాడుకుంటాం. ఇలా అనాదిగా ఇప్పటికి నా చిన్నతనం నుంచి ఇప్పటికి ఎన్ని వేల లక్షల సార్లు జరిగి ఉంటుందో, తల్లిదండ్రులతో కానీ, అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ, భార్యాపిల్లలతో కానీ, స్నేహితులతో కానీ అందరికీ జరుగుతుంది. ఊరికనే కాసేపు మనిషిగా ఒక పరిమిత భావనలో ఉంటాం కాబట్టి మనం చెప్పినప్పుడు వాళ్ళు చేయలేదనో, లేదా వాళ్ళు మనకు అనుకూలంగా చెప్పలేదనో, మనకు అనుకూలంగా లేదనో కాసేపు అనిపించడం సహజం. కానీ అందులో జ్ఞానము అనేటువంటి మూలతత్వము నీలో ఉన్నప్పుడు వెంటనే నువ్వు దాన్ని సర్దుబాటు చేసుకుని మళ్ళీ మనిషిగా వెళ్ళిపోతావు. ఆ జ్ఞానము లేనప్పుడు అజ్ఞానముతో జంతువులా ప్రవర్తిస్తాడు మనిషి. అదే దుర్మార్గము, అదే అన్యాయము, అదే మోసము, అదే అక్రమము, అదే పెత్తనము. అందరి మీద దాడులు చేయాలనుకుంటాడు, ఏ రకంగా కుదిరితే అది రకంగా. అది ఎలా అయినా సరే అది తప్పు. జ్ఞానం తెలియటం అంటే అది. ఇప్పుడు రోడ్డు ఏకత్వము, రోడ్డుపై వెళ్తున్న వాహనాలు అనేకత్వము. కానీ అనేకత్వము వాహనాలు వెళ్ళటానికి, మనుషులు వెళ్ళటానికి అవకాశం ఇచ్చింది ఏంటి, ఏకత్వం అనే రోడ్డు. రోడ్డు కూడా అనేకంగా ఉందనుకోండి, రోడ్డు చిన్న చిన్న మొక్కలుగా రోడ్డు మీద రాళ్లు పోసేసారు అనుకోండి, రోడ్డు కూడా అనేకత్వంతో ఉంది. రాళ్లు పోసేసారు, తారు వేయలేదు, దాన్ని నీట్గా స్మూత్గా చేయలేదు, ఏకత్వంగా చేయలేదు, మొత్తం రాళ్లు పోసి వదిలేశారు, కంకర రాళ్లు పోసి వదిలేశారు. ఇప్పుడు వెళ్ళగలం ఆ రోడ్డు మీద మనం? అనేకత్వంలో రోడ్డు ఉండి మనం కూడా వెళ్ళలేం. ఏకత్వపు రోడ్డులో అనేకత్వం ప్రయాణించగలదు. అలాగే ఏకత్వపు అనంత ఆత్మశక్తిలో అనేకత్వపు సృష్టి సాగుతుంది. ఇది అర్థం చేసుకుంటే అంత అద్భుతంగా ఉందని తెలుస్తుంది.
కానీ వెళ్ళేటప్పుడు శరీర భావంలో ఉన్నాం కనుక ఇబ్బంది అనిపించదా? అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మూలం జ్ఞానం ఉన్నప్పుడు ఇబ్బంది నుంచి వెంటనే బయటకు వచ్చేస్తాం. జ్ఞానం చెబుతుంది ఇది ఇబ్బంది కాదు, ఊరిన కాసేపు పరిమిత భావంలో అనిపిస్తుంది, అందరం మనలాంటి వాళ్ళు మనం సర్దుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఉండబట్టే నేను సుఖంగా ఉన్నాను, లేదా నేను అడవిలో ఉండేవాడిని. వీళ్ళందరూ ఉండబట్టే ఊర్లు ఏర్పడినాయి, ఇళ్ళు ఏర్పడినాయి, రోడ్లు ఏర్పడినాయి, స్థలాలు ఏర్పడినాయి, అట్లు ఇల్లు కట్టుకోవడం కుదిరింది, కుటుంబ వ్యవస్థలు పెట్టుకున్నాం, నా భార్య నా పిల్లలని నా ఇంట్లో ఉన్నారు. లేకపోతే ఈ వ్యవస్థలు లేకపోతే జంతు ప్రపంచంలాగా బలం ఉన్న వాళ్ళదే రాజ్యం అయిపోయేది. నేను అసలు ఎప్పుడో ఊడిపోయాడు, నాకు అసలు కుటుంబమే మిగిలేదు కాదు, నేనే మిగిలివాడిని కాదు, ఎవరికో బానిసను అయిపోయాడు. ఎందుకంటే ముందు తరాల్లో మనుషుల్ని బానిసలుగా కూడా వాడుకున్నారు. ఇదంతా జ్ఞానం. ఈ జ్ఞానం తెలిసినప్పుడు ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత స్వేచ్ఛగా ఉన్నాను, ఎంత సుఖంగా ఉన్నాను, ఎంత హాయిగా ఉన్నాను తెలుస్తుంది. అలా తెలుసుకోకుండా ఉన్న దాంట్లోంచి ఇంకా తప్పులు ఎత్తుక్కొని మేము ఎవరికో చెప్పాము, వాళ్ళు వింటలేదు, వాళ్ళ కాలం పెద్దోళ్ళు లేదు, చిన్నోళ్ళు లేదు, ఎవరిని గౌరవించట్లేదు. ఎవరికి జీవితం? ఎవరెవరిని గౌరవించాలి? మనం ఎవరిని గౌరవిస్తున్నాం? అసలు మనం ఎవరిని గౌరవిస్తున్నాం? ఎవరు మనం ఎందుకు గౌరవించాలి? అసలు ఒకళ్ళనొకళ్ళు గౌరవించటం ఏంటి? ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు సహాయకారిగా వెళ్ళిపోవాలి అంతే. నన్ను గౌరవించటం ఏంటి, వాళ్ళు గౌరవించటం ఏంటి? ఎవరి అనుభవాలు తల్లిపోతున్నారు ఇక్కడ. ఎవరి జీవితం వాళ్ళు జీవించడానికే చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఈ ప్రపంచంలో. అది ధన సంపాదన కావచ్చు, సాటి మనుషులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, అందరికీ అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. కానీ ఇన్ని సమస్యల మూల జ్ఞానాన్ని వెతికితే మానవుల మధ్యలో మానవుడు బతకడం అనేది చాలా అద్భుతమైన విషయం. మనం రోడ్డు మీద వెళ్తే మనకు మనుషులు, కుటుంబంలో మనుషులు, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మనుషులు, ఎక్కడ చూసినా మనుషుల మధ్య మనుషులను తిరుగుతున్నాం. అందుకని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఈ చిన్న చిన్నగా ఉన్నాయి. అలా కాకుండా నేను మనిషిని, నా చుట్టూ పులులు, నా చుట్టూ ఏనుగులు, నా చుట్టూ తోడేళ్లు, నా చుట్టూ నక్కలు, నా చుట్టూ జంతువులు తిరుగుతుంటే నేనేం సాధించుకుంటాను చెప్పండి? అసలు ఈ పాటికి నన్ను నవిలు తినేసే కాబట్టి ఉన్నది కరెక్ట్గానే ఉంది, జరుగుతుంది కరెక్ట్గానే జరుగుతుంది. మనం పాజిటివ్గా దాన్ని చూడటం నేర్చుకోవాలి. అదే జ్ఞానం. అలా నీకు బాధలు లేవనకంటే నాకు కుటుంబంతో ఉన్నాయి, మనుషులతో ఉన్నాయి, నాకు తెలిసిన మనుషులతో ఉన్నాయి, పరిమిత శరీర భావనలో అన్నీ ఉంటాయి. కానీ జ్ఞానం మూలమైనప్పుడు అవి ఎక్కువసేపు ఉండవు, వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఊరిని గాలి వీచినప్పుడు చెట్టు కదిలినట్టుగా ఒక స్పందన ఉంటుంది. తర్వాత అర్థం చేసుకొని అందరం మనలాంటి వాళ్ళని మామూలుగా వెళ్ళిపోతాం, జీవితం గడుపుకుంటూ వెళ్ళిపోతాం. శరీరంతో ఉన్నప్పుడు జీవితం ఇలాగే ఉంటుంది. కాబట్టి వీలున్నంత వరకు ఎవరికో అసలు చెప్పాలని అనుకోబాకండి. నేను మా ఇంట్లో వాళ్ళకే చెప్పను, నా సొంత పిల్లలకి చెప్పను. మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్న నేను ఒక దేవుడు సంబంధించిన మాట కానీ, ఇలా చేయండి అని, ఇలా ఉండండి అని కానీ, ఒక మంచి మాట కానీ, ఇది చేయండి ఇది చేయొద్దని కానీ ఏనాడు నా పిల్లలకి, నా కుటుంబ సభ్యులకి చెప్పలా. ఎందుకని అంటే ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. నా ఇంట్రెస్ట్కి నేనేదో పుస్తకాలు చదువుకున్నాను, నేనేదో విషయాలు మహాత్ములు వింటూ ఉంటాను. ఎవరి పద్ధతిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తే వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు నువ్వు చెప్పినా ఎవరో వినరు. అది సరైన సమయం కాదు. అసలు చెప్పాలన్న తపన ఎందుకు ముందు? ఇప్పుడు నా కుటుంబం నా బాధ్యత కాబట్టి నేను పెళ్లి చేసుకుంది, నేను సుఖపడటానికి నేను భార్యను తెచ్చుకున్నాను, అది సత్యం. నేను సుఖపడటానికి భార్యను తెచ్చుకున్నట్టే నా భార్య తాను సుఖపడటానికి ఓ తోడు కోసం ఆమె పెళ్లి చేసుకుంది, అది సత్యం. అదే కుటుంబ వ్యవస్థ. కాబట్టి ఆవిడకి ఏం సమకూర్చాలో సమకూర్చి నాకేం కావాలో అవి అడిగి తీసుకుంటాను. మేమిద్దరం కలిసి పిల్లల్ని కన్నాం కనుక, మా ధర్మం వాళ్ళని పెంచడం కనుక వీళ్ళున్నంతగా మేము ఏం చేయగలమో చేసి పెంచుతూ ఉంటాం అంతే. ఎవరి స్థాయిలో వాళ్ళు ఉంటారు. 55 ఏళ్ల నా వయసులో 19 ఏళ్ళ 20 ఏళ్ళ నా కొడుకు, లేదా 23, 24 ఏళ్ళ నా కూతురు, నాకు 55 ఏళ్ల వయసులో విషయాలుగా నేను చెప్పింది వినమన్నట్టు వింటే నా అనుభవాలు వాళ్ళకి అసలు ఎలా అనుభవాలు అవుతాయి? ఎంత వ్యత్యాసం ఉంది కాలంలో. అవి ఎవరికి కుదరవు. ఊరికనే ఏదో తగుమాత్రపు మంచి చెబుతాం, వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకొని ముందుకు నడుపుకుంటూ వెళ్ళిపోతాం. లోకం మొత్తం ఇంతే. మన పై వాళ్ళు ఇంతే, మన కింద వాళ్ళు అంతే, మన పక్క వాళ్ళు ఇంతే, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇంతే, సొంత కుటుంబ సభ్యులైన ఇంతే, బయట వాళ్ళైన ఇంతే, అసలు మనుషులే ఇంతే. దాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు ఎక్కడా కూడా ఇది తప్పు ఇది రైట్ అని చెప్పేది ఉండదు. శరీర భావనలో భగవద్ అవతారులు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు పరిమిత భావనలో అన్ని ఇబ్బందులు శరీరంతో పడ్డారు. కానీ వాళ్ళు అనంత ఆత్మతత్వాన్నే చెప్పెళ్ళారు. ఎందుకని? ఇబ్బందులు ఉండవని కాదు,
ఏకత్వము అనేకత్వము ఉండటానికి అవకాశాన్ని ఇచ్చింది. రోడ్డు, ఓ తారు రోడ్డు, సిమెంట్ రోడ్డు, అనేక వాహనాలు వెళ్ళటం కోసమే ఉంది. అది రోడ్డు ఏకత్వము, అది అనేకత్వం తనపై ప్రయాణించడానికి అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి అనేకత్వం వెళ్తా ఉంటుంది. అనేకత్వంలో మనం కూడా ఉండొచ్చు, కానీ ఏకత్వాన్ని అందరం అనుభవిస్తున్నాం. ఆ ఏకత్వం అందరి కోసం, అందరిది, అందరికీ హక్కు ఉంది దాంట్లో. ఈ సత్యం అర్థమైతే అనంత ఆత్మశక్తి శక్తిగా అది ఏకత్వము, కానీ అనేకత్వం అయింది. అదే అనేకత్వం అయింది. అదే అయినప్పుడు అనేకత్వానికి అన్ని హక్కులు ఉన్నాయి. మనకెంత హక్కు ఉందో ఓ ధూళికణానికి అంతే హక్కు ఉంది, ఎందుకంటే అది కూడా ఆత్మశక్తి. ఇక్కడ మీరు గమనించవలసింది, అది ఆత్మశక్తి అన్నప్పుడు మొత్తం ఏకమైపోయి ఒక ముద్దల విభేద భావన లేకుండా, అనేకత్వ భావన లేకుండా ఏదో అవగతమైపోద్ది, మ్యాజిక్లు జరిగిపోతాయి అనుకోబాకండి. సినిమాల్లో చూపించినట్టు వీళ్ళ కొంతమంది భక్తులు చనిపోతే వాళ్ళలో నుంచి అలా ఒక ప్రాణ జ్యోతి లేసిపోయి దేవుళ్ళలో లీనమైపోద్ది, కలిసిపోద్ది, వెలుగులు కలిసిపోతాయి. అవన్నీ ఊరుకునే మ్యాజిక్ ట్రిక్కులు సినిమాలకి. అది కెమెరాలో చేసే ట్రిక్కులు, గ్రాఫిక్స్ అంటారు వాటిని. అలా ప్రపంచం ఏం కలిసిపోదు, మూలం అర్థమవుతుంది. మూలం అర్థమైనప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొత్తం ఏకమే శక్తి అయినప్పుడు ఆ శక్తి అనేకంగా ఇలా అయినప్పుడు, సృష్టిగా అయినప్పుడు, మొత్తం ఉన్నది ఏకశక్తి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ ఏకశక్తి అనేకమైపోయింది అంటే అనేక మంది మనుషులుగా, మనకు తెలిసినంత వరకు అనుకుందాం, అనేక మంది మనుషులుగా, అనేక చెట్లుగా, అనేక జంతువులుగా, అనేక జడ పదార్థములుగా, నదులు, సముద్రాలుగా, గ్రహములు, గోళములు, నక్షత్రములుగా, ఇలా అనేకమైపోయింది. ఇప్పుడు అయిందేంటి, అనేకమైంది ఏంటి, ఒకటే శక్తి కదా అన్నప్పుడు ఇందులో ఎక్కువ తక్కువ అనేది అసలు ఎక్కడన్నా ఉంటుందా? దేని స్వేచ్ఛగా అది ఉంటుందిగా. ఏకశక్తిగా అనేకమైంది, అన్నీ ఆ శక్తి స్వరూపాలేగా. దేని హక్కు దానికి, దేని స్వేచ్ఛ దానికి, దేనికి సంబంధించిన దానికి ఉంటుంది. ఇందులో ఇప్పుడు మరి మంచి చెడులు ఎతికేదేంటి? ఏది తక్కువ ఎక్కువలు ఎతికేదేంటి? ఏది గొప్పది, ఏది తక్కువది ఎలా ఎతుకుతావు? ఆ మూల జ్ఞానం తెలిసినప్పుడు నీలో ఆ భేద భావనలు సమసిపోతాయి. తక్కువ ఎక్కువలు, మంచులు చెడులు, నిరంతరం వీటిని కోడిగుడ్డు మీద ఏకలు పీక్కుంటూ కూర్చున్నట్టు కూర్చోకూడదు. మూలతత్వం ఒకటే అనేటువంటి మూల భావన తెలుస్తుంది. అంటే రోడ్డు ఒకటే, పైన వాహనాలు అనేకముగా వెళుతున్నాయి, అందులో నాది కూడా ఒకటి. ఇక్కడ నాకు ఎవరు అడ్డం రావాలని రోడ్డు ఎక్కలేదు. ఇప్పుడు ఆ రోడ్డు మీద నేను ఒక వాహనం వేసుకెళ్తుంటే నా చుట్టూ వెళ్తున్న వేల వాహనాలన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి, ఈ వ్యక్తికి అడ్డం వెళ్ళాలి మనం అని వీళ్ళందరూ కక్షకెట్టి ఇప్పుడు ఇళ్ళకాంచి బయలుదేరిపోయారు. మనం ఎప్పుడు బయలుదేరుతామో చూసి రోడ్ల మీదకి వచ్చారా? కాదు. మనలాగా ఎవరి పని మీద వాళ్ళు వెళ్తున్నప్పుడు అనేకత్వము ఒకరికొకరు కొంచెం అడ్డమవుతుంది. ఆ ఏకత్వ ప్రయాణంలో, ఆ ఏకత్వ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అప్పుడు సహృదయత ఏమీ లేదు. హారన్లు కొట్టి తప్పించుకుంటూ వెళ్ళిపోవటమే. ఆగాల్సిన చోట ఆగటం, దారి ఇవ్వాల్సిన చోట ఇవ్వటం, దారి తీసుకోవాల్సిన చోట తీసుకోవటం, దారి వచ్చే వరకు ఎదురు చూడటం, వెళ్ళటం, ఇది సత్యము. అక్కడ విసుగులు, కోపాలు, బాధలు, ఇబ్బందులు అనేది అజ్ఞాన లక్షణము. ఇది నాకు కూడా వస్తుంది. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు, సరిగ్గా ఎవరిని డ్రైవ్ చేయనప్పుడు, నా మీదకు వచ్చేసినప్పుడు, నేను ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయినప్పుడు నాకు అనిపిస్తుంది. కానీ అనిపించేదానికి మూల సూత్రం నాకు తెలుసు. అనిపించటం అనేది ఆ నిమిషం, ఎందుకంటే నేను ఏదో పని మీద వెళ్తున్నాను కనుక, పనికి లేట్ అయిపోతుంది కనుక కొంచెం ఆతృతలో అలా అనిపించటమే తప్ప మూల సత్యం ఉంది. అందుకని నాకు ఎవరి మీద కోపం రాదు. ఎందుకంటే నేను ఎలా రోడ్ల మీదకి వచ్చానో వాళ్ళందరూ అలాగే వచ్చారు. ఇది అర్థమైతే మీకు ఎవరి మీద కోపం రాదు, కానీ స్పందన వస్తుంది. కోపం రాదు కానీ స్పందన వస్తుంది. ఎందుకంటే నా పని నాకు ముఖ్యం కనుక, నేను బ్రతకటానికి. అలాగే ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళకి ముఖ్యం కనుక. అందుకని తొందరపడే వాళ్ళని చూసినప్పుడు కూడా మనకు కోపం అనిపించదు, ఎందుకంటే వాళ్ళ కార్యములు వాళ్ళకు ముఖ్యము కనుక. ఇప్పుడు మీరు గమనించండి, ఒక అంబులెన్స్ వెళ్తుంది అనుకోండి, హారన్ పెట్టారు. ఎందుకని? దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందులో పేషెంట్లు ఉంటారు, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటారు, తెలుసుకొని దారి ఇవ్వండి, తప్పుకోండి అని హారనే పెట్టించారు. అలాగే పోలీసు వ్యవస్థలో పరిపాలనా యంత్రాంగానికి సంబంధించినటువంటి మినిస్టర్లు ఇటువంటి వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ సమయం ఇలా వృధా అయిపోతే వాళ్ళు పరిపాలన సరిగ్గా చేయలేరు కనుక వాళ్ళు కూడా హారన్లు పెట్టించారు. తప్పుకొని తొందరగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే మీకు మేలు చేయడానికి, మిమ్మల్ని పరిపాలించి మీకు సౌకర్యాలు సమకూర్చడానికి మేము వెళ్తున్నాం, టైం వృధా అయిపోకూడదని. అప్పుడు మనం దారి తప్పుకోవాలి.
ఈ అవగాహన వచ్చినప్పుడు ఏమవుతుందంటే విసుగు అనే స్పందన రాకుండా ఉండదు, పరిమిత మాత్రంగా వచ్చి ఎగిరిపోద్ది. ఒక్కొక్క చిన్న చిన్న విషయాలకు అసలు రాకపోవచ్చు. అప్పుడు నేను వెళ్ళే పని బాగా ఇంపార్టెంట్ కాదనుకోండి, నిజంగా ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను లేదా అందరూ అడ్డం వచ్చారు నిదానంగా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ముఖ్యమైన కార్యం కాబట్టి అసలు ఇసుకు కూడా రాదు నాకు. అదేదో బాగా ముఖ్యమైన కార్యం అయినప్పుడు ఇసుక అసలు అదేముందలే పాపం ఎంతోమందికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు వెళ్ళినాక వెళ్దాంలే అని మనమే ఆగిపోతాం. అలా ఆగిపోవటం జ్ఞాన లక్షణం. దాని మూల జ్ఞానం ఏంటి? మనుషులందరూ ఉండబట్టే మళ్ళీ చెబుతున్నారు, ఊళ్ళు ఏర్పడినాయి, రోడ్లు ఏర్పడినాయి, ఇళ్ళు ఏర్పడినాయి, పట్టణాలు ఏర్పడినాయి, నగరాలు ఏర్పడినాయి, కరెంట్లు వచ్చినాయి, మంచినీళ్ళు ఇంటికి వచ్చేస్తున్నాయి, గ్యాసులు వచ్చినాయి, మనకి ఎన్నో వేల లక్షల రకాల సౌకర్యాలు వచ్చినాయి. వీళ్ళెవరూ లేకపోతే అడవుల్లో ఇప్పుడు జంతువులు ఎలాగో మనం కూడా అలాగే ఇప్పుడు కూడా అక్కడే ఉండేవాళ్ళు. కాబట్టి ఇంత సౌకర్యాన్ని మనం అనుభవించడానికి కారణమే మనుషులు. మళ్ళీ వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటేట ఇప్పుడు ఈ సౌకర్యాలన్నీ తీసి అడవిలోకి వెళ్ళిపోవాలి అంటే వెళ్ళాలని కాదు, మూలం అది అయిపోయి ఉండేది. ఇది అర్థమైనప్పుడు ఆ ఘర్షణ తగ్గుద్ది. అందుకని ఎదుట వాళ్ళకి నీతులు చెప్పాలని అసలు అనుకోవద్దు. ప్రపంచంలో అతి తేలికైనది ఉత్తమమైనది కాదు, తేలికైనది ఏంటి అంటే ఉచిత సలహా. ఖర్చు లేదు దానికి, నోటి మాటగా. ఎందుకంటే మా కుటుంబ సభ్యుల్లో బాగా ముఖ్యులు ఉన్నారు కొంతమంది, నేను చూశాను. మా వాళ్ళు, మా సొంత కుటుంబ సభ్యులు నాకే ఇప్పుడు కూడా చేతితో ఏదో సామెత చెబుతారు, ఎంగిలి చేతితో కాకిని తోలడని. ఎందుకంటే మెతుకులు వెళ్ళి పడిపోతాయేమో, కాకి దొరుకుతాయేమో అని. ఎంగిలి చేతితో కాకిని తోలడని ఒక సామెత ఉంది. ఎందుకని ఎంగిలి చేతి అన్నం తింటున్న చేతితో ఎంగిలి చేతితో తోలితే చేతికి అంటుకుని ఉన్న మెతుకులు ఎగిరిపడినాయి అనుకో, కాకి దొరుకుతాయి. అది సామెత. అలా మా వాళ్ళు నా చిన్నదనం నుంచి ఇప్పుడు వరకు నాకు తెలిసిన కాడి నుంచి చూస్తున్నా, మా సొంత వాళ్ళే, దగ్గర వాళ్ళే, 5 పైసలు 10 పైసలు ఖర్చు లేకుండా, ఇంత చిన్న పదార్థం ఇవ్వకుండా, ఎటువంటి మేలు చేయకుండా, మేలు చేసేసినట్టు మాటలు అద్భుతంగా చెబుతూ ఉంటారు, ఒట్టి మాటలే. ఇలాంటి వాళ్ళు నా సొంత వాళ్ళు నాకు బోల్డ్ మంది తెలుసు, బయట వాళ్ళు ఇంకా అనేక మంది తెలుసు. మాటలతో ఏం పని జరుగుద్ది? లోక రీతి అది. దాన్ని గమనించి వెళ్ళిపో. అసలు వాళ్ళ నుంచి ఆశించినప్పుడు ఈ గొడవే ఉంది. నేను ఎందుకు హాయిగా ఉన్నానంటే నేను అసలు ఎవరి దగ్గర నుంచి ఆశించను. అయితే వీళ్ళందరినీ గమనించి మళ్ళీ నేర్చుకోలేదని వాడు నేర్చుకున్నా. మనం ఒట్టి మాటలు చెప్పొద్దు, పెడితే పనులు చేతలతో చూపించేద్దాం, ఇవ్వదలిచింది ఇచ్చేద్దాం, పెట్టదలిచింది పెట్టేద్దాం, ఇంకా మాటలతో పని లేదు. అదేదో నేను దానకర్ణుడిని నేను అసలు చెప్పట్లా, ఇది జ్ఞానం అని చెబుతాను. అప్పుడు సంతృప్తిగా ఉంటాం. అసలు వాళ్ళు మనకు ఎందుకు పెట్టాలి? ఊరినే మాటలు చెబుతూ ఉంటారు. ఎవరైనా మనకు ఎందుకు పెట్టాలి? ఈవెన్ తల్లి తండ్రి అయినా ఒక స్థాయి వచ్చినాక నీకెందుకు పెట్టాలి? తల్లి తండ్రి కూడా నీకు ఎంతవరకు పెడతారు అంటే, నీకు యవ్వనం వచ్చి నువ్వు నీ అంతటా నీ కాళ్ళ మీద నిలబడి నువ్వు సంపాదించుకునే వరకు మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత. ఆ తర్వాత కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నావు అంటే నీ అంత బలహీనురాలు లేరని అర్థం. అంటే స్వతంత్రంగా బతికే సామర్థ్యాన్ని నువ్వు తెచ్చుకోలే. పారాసైట్స్ అంటారు, పరాన్న జీవులు. పరాన్న జీవులు అంటే ఇతరుల మీద ఆధారపడే బతుకుతారు ఎప్పటికే. వీళ్ళు కష్టపడకుండా కష్టాలు లాగేసుకుందామని వాళ్ళ తల్లిదండ్రుల మీద అయి ఉండొచ్చు, అన్నదమ్ముల మీద అయి ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళ మీద అయి ఉండొచ్చు, లేదా ప్రపంచంలో ఉన్న ఇతర మనుషుల మీద అయ్యింది. మోసాలన్నీ అయ్యాయి కాదు, తల్లిదండ్రుల మీద కూడా నువ్వు ఎక్స్పెక్టేషన్ ఆపేయాలి నీ స్వతంత్రత రాగానే. అప్పుడు అసలు విరోధాలు ఎందుకు వస్తాయి? నువ్వు ఎవరి దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయబాక, డబ్బు కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేయబాక. ఎందుకంటే మనుషులందరికీ అదే కావాలి. నీకేం కావాలో అందరికీ అదే కావాల్సి వచ్చినప్పుడు అందరూ ఎవరు ఇప్పుడు బెగ్గర్సే, అడుక్కునేవాళ్ళే. ఈ పదాలు వాడాను అనుకోబాకండి, పదాలు కొన్ని బాగా అర్థమయ్యేలా చేస్తాయి. నేను కూడా బెగ్గర్నేగా. ఇప్పుడు నాకు డబ్బు కావాలి, మొత్తం ప్రపంచం అందరికీ డబ్బు కావాలి, ఎందుకంటే డబ్బుతోనే వస్తువులు వనరులు సమకూరుతాయి. అలాగే నాకు ప్రేమ కావాలి, మొత్తం ప్రపంచంలో అందరికీ ప్రేమ కావాలి. నాకు చూడటానికి కావాలి, నాకు వినటానికి కావాలి, నాకు తాగటానికి కావాలి, నాకు వాసనలకు కావాలి, నాకు స్పర్శలకు కావాలి, నాకు శారీరక సుఖాలకు కావాలి, నాకు మళ్ళీ నా కుటుంబం అనేది ఒకటి కావాలి, నేను బతకడానికి, కట్టుకోవడానికి, తినడానికి అన్నీ కావాలి. ప్రపంచంలో అందరికీ అలాగే అన్నీ కావాలి. నాకు మళ్ళీ అభిమానాలు, ప్రేమలు, వాత్సల్యాలు, సంబంధ బాంధవ్యాలు కావాలి, అందరికీ కావాలి. నీకేమి కావాలో నీ చుట్టూ ఉన్న అందరికీ అయ్యే కావాలి. సింపుల్, అంతే, అయ్యే కావాలి. నాకు ఆహారం కావాలి,
చెట్లకి నీకు కావలసిన ఆహారం అక్కర్లా, వాటికి కావలసిన ఆహారం వేరే ఉంది కాబట్టి ఆ చెట్ల నుంచి కోసుకోవచ్చు, అయ్యేం అనవు నిన్ను. కానీ మనుషులకి నీకేం కావాలో మనుషులందరికీ అదే కావాలి. సామాన్య సత్యం కదా ఇది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ప్రేమను పొందాలంటే ప్రేమను ఇవ్వాలి, ఇంకో దారి లేదు. ప్రేమను ఇచ్చి ప్రేమను అడగాలి. వాళ్ళు ఇవ్వకపోతే పోన్లే వాళ్ళు ఇవ్వట్లేదు అది మోసమే, కానీ ఏం చేస్తాం ఇవ్వనప్పుడు అని వెళ్ళిపోవాలి అంతే. ఎందుకంటే అందరికీ అదే కావాలిగా, వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కావాల్సిందే అవసరమైతే అందరికీ ఉంది. అందుకని తల్లిదండ్రులు కూడా ఒక స్థితిలో నీ యవ్వనానికి వచ్చేసినాక, నీ సొంత కుటుంబం వచ్చేసినాక నీ తల్లిదండ్రులని కూడా నువ్వు ఆశించటం మానేయాలి. ఆశించావా తల్లిదండ్రులకి పిల్లలకి శత్రుత్వం వస్తూ ఉంటుంది. ఎక్కడ ఆశింపు ఉందో అక్కడ శత్రుత్వం ఉంటుందండి. ఎందుకంటే అందరికీ అయ్యే కావాలి, తల్లిదండ్రులకి ఏం కావాలి? వాళ్ళు మనుషులేగా, వాళ్ళకి ప్రేమలు కావాలి, అభిమానాలు కావాలి, డబ్బులు కావాలి. మనకేం కావాలో ఎన్ని కావాలి. నువ్వు సంటి బిడ్డవైనా, కాసేపట్లో చనిపోబోతున్న వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తివైనా, ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఏం కావాలో వీళ్ళకి కూడా అయ్యే కావాలి, అందరికీ అయ్యే కావాలి. కాకపోతే అవసర స్థితులు, చంటి బిడ్డలో ఇప్పుడు పాలు కావాలి, కానీ దానికి డబ్బే కావాలి. నేను చూసేవాళ్ళు కావాలి, ప్రేమాభిమానాలు కావాలి, నేను జాగ్రత్తగా పెంచేవాళ్ళు కావాలి. అలా ఎప్పటికీ అందరికీ ఇవే కావాలండి. పరిమిత భావన అజ్ఞానం ఏమంటుందంటే నాకు కావాల్సిందే చెబుతుంది, నీకు కావాల్సిందని నాకు గుర్తు చేయట్లా. గుర్తు చేయొచ్చు, జ్ఞానమే కదా అది. జ్ఞానం గుర్తు చేస్తుంది, నాయన నీకు కావలసినవన్నీ వాళ్ళకి కావాలి, తల్లి నీకు కావలసినవన్నీ వాళ్ళకి కావాలి, నీ శరీరం అలాంటిదో వాళ్ళ శరీరం అలాంటిదే. అలాగే అందరి శరీరాలు అవే పనులు చేస్తాయి. అందరూ మలమూత్ర విసర్జనలే చేస్తారు, అందరూ ఆహార పదార్థాలే తింటారు, అందరూ నిద్రపోతారు, అందరికీ పంచేంద్రియాలు ఉన్నాయి, అందరికీ కామ కోరికలు తీర్చుకోవాలి, అందరికీ మనకేం కావాలో ఎన్ని కావాలి. అప్పుడు ఏం చేయాలి? మనం పొందాలి అంటే లాక్కుంటే కుదరదు, ఇచ్చి పుచ్చుకోవాలి. అందరికీ అవే కావాల్సి వచ్చినప్పుడు ఇచ్చి పుచ్చుకోవటం తప్ప ఇంకో దారి ఎలా ఉంటుంది? అందుకే దాన్ని ధర్మము మంచి అన్నారు. ఇది జంతువులకు ఉండదు. ఎందుకు ఉండదంటే అందరికీ అవే కావాలి అనేటువంటి జ్ఞానం ఏదుందో, విచక్షణ జ్ఞానం, అందరూ నాలాంటి వాళ్లే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామే, అందరూ మనలాంటి మనుషులే, అందరూ మనలాంటి శరీరమే, అందరికీ మనలాంటి అవసరాలే, అందరికీ మనలాంటి కోరికలే, అందరికీ మనకేం కావాలో అందరికీ అవే కావాలి అని మనం మాట్లాడుకుంటున్నామే. ఇలాంటి విచక్షణ జ్ఞానం జంతువులకు లేదు. దాని పరిమిత భావన వరకే జ్ఞానం ఉందంతే. ఆ జంతువుకి ఏం తెలుసంటే నేను ఈ శరీరము, నాకు ఆకలేసింది, నాకు నిద్ర వచ్చింది, నాకు కోరిక కలిగింది, అంతే. అది తినేసి పడుకుంటుంది, కోరిక తీర్చుకొని పడుకుంటుంది, నిద్ర వస్తే నిద్రపోద్ది. నిద్ర లేనప్పుడు చూడండి చాలా జంతువులు, అంటే మా ఇంటి ముందు చాలా కుక్కలు పడుకొని ఉండవు, 10-15 కుక్కలు ఉంటాయి. అంటే ఊరు చివరి ఇల్లు మా ఇల్లు, ఆ సందులో కూడా ఎక్కువ ట్రాఫిక్ రాదు. ఎవరు అప్పుడప్పుడు అడపా ఏదో ఒక సైకిల్, ఒక మనిషి, ఒక వాహనం వెళ్తుంది తప్ప ఎవరు వెళ్ళరు. అందుకని కుక్కలు విశ్రాంతిగా నడి రోడ్డు మీద నిద్రపోతుంటాయి. నేను చూశాను, నిద్ర లేనప్పుడు అలా విశ్రాంతిగా కూర్చుంటాయి, నిద్రపోవాలా పడుకొని చూస్తూ ఉంటాయి, మెలుకొని ఉంటే పడుకొని ఉంటాయి. ఎందుకని వాటికి తినడానికి ఏదో దొరికేసింది, వాటికి కావలసిన కోరిక తీర్చేసుకున్నాయి, మళ్ళీ పదే భావన రావట్లే వాటికి. అందుకని విశ్రాంతిగా ఉంటున్నాయి, అంత ఇంకేం చేయట్లా. మళ్ళీ నిద్ర వస్తే నిద్రపోతున్నాయి, నిద్ర లేనప్పుడు విశ్రాంతిగా ఉంటున్నాయి. ఎండ ఉందనుకో వెళ్ళి చెట్ల కింద పడుకుంటున్నాయి, ఎండ లేదనుకో నడి రోడ్డు మీద పడుకుంటున్నాయి, వర్షం పడుతుంది అనుకోండి ఏదో మూలు దూరుతున్నాయి. అన్నీ చూశాను, ఇప్పుడు సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను. అది జంతువుకి పరిమితత్వ జ్ఞానం ఉంది, మనకు దాన్ని మించిన విచక్షణ జ్ఞానం ఉంది. ఏంటంటే నాలాగే అందరూ నీ గురించి కూడా ఆలోచించగలను, జంతువు ఎదుటి జంతువు గురించి ఆలోచించలేదు, దానికి అంత మేధాశక్తి ఇవ్వబడలేదు. అలా మన మేధాశక్తి అంటే మన జ్ఞానాన్ని జస్ట్ నాలాంటి వాళ్లే, నా భార్య నాలాంటిదే, నా పిల్లలు నాలాంటి వాళ్లే, నా తల్లిదండ్రులు నాలాంటి వాళ్లే, నా అన్నదమ్ములు నాలాంటి వాళ్లే, నా అక్క చెల్లెళ్ళు నాలాంటి వాళ్లే, బయట దాకా ఎందుకు ఈ చాలు అన్నప్పుడు ఎవరైనా నన్ను ఒక మాట అన్నా, ఇప్పుడు కోపంతో నా మీద అరిచారు అనుకోండి, నేను కోపంతో అరిచిన సందర్భాలు ఉంటాయి కదా, నాకు కోపం వస్తుంది కదా, అలాగే వాళ్ళకే వచ్చింది, పాపం మనుషులు కదా. కాసేపు సర్దుకొని మళ్ళీ కాసేపటికి మర్చిపోయి మళ్ళీ ప్రేమగా బతుకుతాం. ఎందుకంటే హ్యూమన్ భావోద్వేగాలు ఉంటాయి మనుషులకి, పరిమిత భావనలో శరీర భావనలు వస్తాయి, రాకుండా ఉండవు. అసలు ఏకత్వమే అనేకత్వం అయింది.
ఏకత్వం అనే రోడ్డు మీద, ఒక తారు రోడ్డు మీద, ఒక సిమెంట్ రోడ్డు మీద అనేకత్వం అనే లక్షల వాహనాలు ప్రయాణిస్తూనే ఉంటాయి ఉదయం నుంచి రాత్రి వరకు. రాత్రి కూడా పోతూనే ఉంటాయి. రోడ్డు దేన్ని ఆపద, అసలు దేనితోనూ పని లేదు. రోడ్డు తన ఏకత్వ స్థితిలో ప్రశాంతంగా, నిశ్చలంగా, నిర్మలంగా, హాయిగా ఉంటుంది. ఇన్ని నా మీద నుంచి వెళ్ళిపోతున్నాయండి అనేది దిగులు చెందదు అసలు. ఎందుకు చెందదంటే అసలు ఇన్ని దాని మీద వెళ్ళటానికే వేయబడింది. దాని జీవితమే ఎంత, దాని శరీరమే ఎంత, ఆ రోడ్డు శరీరమే ఎంత, ఆ రోడ్డు జీవితమే ఎంత. అసలు అన్ని దాని మీద నుంచి వెళ్ళకపోతే ఆ రోడ్డే ఉండేది కాదు. అలాగే ఎంత సృష్టి లేకపోతే అనంత ఆత్మశక్తి ఉందని తెలుసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. ఎందుకని ఈ సృష్టిలో ఈ శరీరం ఉంటేనే అనంత ఆత్మశక్తి ఉందని తెలుసుకునే అవకాశం కుదిరింది. మీకు శక్తి, మన శరీరం లేకపోతే శక్తి ఉందని తెలుసుకోవడం కూడా కుదరదు. మనకి అనంత ఆత్మశక్తి ఉన్నది, సృష్టి శక్తి మొత్తం ఒక్కటే. దానికే ఆత్మ అని పేరు పెట్టాము, దాన్నే బ్రహ్మము అని పిలుస్తున్నాము, దాన్నే జ్ఞానం అంటాము, అదే సత్యము. దాని గురించి మీకు చెబుతున్నాము. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని మీకు అనేక గ్రంథాలు అందించాము అని చెప్పిన మహాత్ములందరూ కూడా మనలా శరీరంతో జీవించి శరీరంతో దాన్ని గ్రహించారు. గ్రహించడానికి శరీరం కావాలి. అందుకని అనేకత్వమైంది. అదేం పిచ్చిది కాదు. అసలు అనంత ఆత్మశక్తి పిచ్చిది కాదు. అనేకత్వముగా అది తానే తనలోనే ఎందుకయింది అంటే తనను తాను గ్రహించాలంటే అనేకత్వం ఉండాలి. ఇప్పుడు గ్రహించాలంటే శరీరం ఉండాలి. శరీరం లేకపోతే గ్రహణం ఉండదు, గ్రహించే స్థితి ఉండదు. శరీరం ఉండి కళ్ళు ఉన్నాయి కనుక దృశ్యాలు గ్రహిస్తున్నాం, శరీరం ఉండి చెవులు ఉన్నాయి కనుక శబ్దాలు గ్రహిస్తున్నాం, శరీరం ఉండి ముక్కు ఉంది కనుక వాసనలు గ్రహిస్తున్నాం, శరీరం ఉండి గొంతు ఉంది కనుక మాట్లాడుతూ పరస్పర భావాలు వ్యక్తీకరించుకుంటూ గ్రహిస్తున్నాం, శరీరం ఉంది కనుక శరీరానికి ఇంద్రియం ఉంది కనుక శారీరక సుఖాలు గ్రహిస్తున్నాం, అలాగే స్పర్శలు గ్రహిస్తున్నాం. వీటన్నింటి ద్వారా జ్ఞానాన్ని గ్రహిస్తున్నాం. ఈ ఇంద్రియాలన్నీ ఆలోచించకపోయినా, అంటే ఇంద్రియాలు పనిచేయకపోయినా ఆలోచనా శక్తి ద్వారా మళ్ళీ జ్ఞానంతో జ్ఞానాన్ని గ్రహిస్తున్నాం. అలా శక్తిని గ్రహించగలుగుతాం జ్ఞానంతో. ఇప్పుడు మనుషులందరూ నాలాంటి వాళ్లే అన్నది ఎదుటి వ్యక్తి శారీరక అనుభవాలు మనకు అనుభవాలు ఉండవు, కానీ మనోనుభవాలు అలాంటివే వాళ్ళకే ఉంటాయని జ్ఞానానుభవం ఉంది. అలా జ్ఞానంతో జ్ఞానాన్ని గ్రహించడం కూడా శరీరం ఉంటేనే కుదురుద్ది, లేకపోతే కుదరదు. అందుకని అనేకత్వము అనేది ఎందుకు వచ్చిందంటే గ్రహించడం కోసం. నేను శక్తిని నాకు తెలియాలి అంటే నాకు ఈ శరీరం ఉండాలి, లేకపోతే అసలు శక్తిని తెలుసుకునే ఛాన్స్ కూడా లేదు. అందుకే హయ్యెస్ట్ ఫిలాసఫీకి వెళ్ళిపోయినప్పుడు మహాత్ములు అనేక చోట్ల అనేక గ్రంథాలలో అసలు ఎందుకు ఈ సృష్టి ఏర్పడిందంటే సృష్టి ఏర్పడటం లేదు, పాడు లేదు, అనంత ఆత్మశక్తి తనలో తాను సృష్టిగా రమిస్తున్నది అని చెబుతారు. ఇంకా కొంచెం కిందకు వచ్చి దేవుడు దేవతలు అనేటువంటి పాయింట్లోకి వచ్చినప్పుడు ఇదంతా దైవ లీల అని చెబుతారు. ఎందుకని నువ్వు దేవుడని ఆకృతిలో చూస్తున్నావు కనుక. లీలా వినోదము, ఇదొక ఆట, సృష్టి ఆట అని చెబుతారు. ఎందుకని తనలో తనకే జరుగుతున్నప్పుడు ఆటకాకి ఏముంటుంది అది. కానీ అది ఆట అని నీకు తెలియాలంటే శరీరం ఉండాలి. నేను శక్తిని నీకు తెలిసినప్పుడు ఇది ఆట అని తెలుస్తుంది, ఇది లీలని తెలుస్తుంది, ఇది తనలో తానే రమిస్తున్నది అని నీకు తెలియాలి అంటే నీకు శరీరం ఉండాలి. ఈ శరీరం ద్వారా నువ్వు శక్తిని తెలుసుకోవాలి. అప్పుడు శక్తి యొక్క ఏకత్వం తెలియాలి. అదంతా రోడ్డు, దాని మీద అనేకత్వ వాహనాలు పోతున్నట్టుగా ఏకత్వ సృష్టి, ఏకత్వ అనంత ఆత్మశక్తిలో అనేకత్వము తయారైందన్న భావన నీకు తెలియాలి. అలా తెలియాలంటే నీ శరీరం ఉండాలి. నువ్వు ఈ శరీరం ద్వారా ప్రయాణించి నీలో ఉన్న శక్తి తత్వాన్ని తెలుసుకోవాలి. శరీరంతో ఉన్నంతకాలం అనేకత్వమే ఉంటుంది, భిన్నత్వమే ఉంటుంది, అందులో అనుమానమే లేదు. శరీరం లేకపోతే ఏకత్వం కూడా తెలియదు, ఆత్మశక్తి కూడా తెలియదు, నువ్వు తెలుసుకునే అవకాశం కూడా లేదు అసలు. కాబట్టి ఈ సమన్వయాన్ని గ్రహించండి. మనం మనుషుల మధ్య ఉండడమే మన అదృష్టం, మానవ లోకంలో ఉండడమే మన అదృష్టం, మన చుట్టూ మనుషులు ఉండటమే మన అదృష్టం. ఆ అదృష్టంలో ఇంకా మహా అదృష్టం ఏంటి అంటే మనకు కుటుంబం ఏర్పడడం ఇంకా అదృష్టం, సొంత తల్లిదండ్రులు ఉండడం ఇంకా అదృష్టం, భార్యాపిల్లలు ఉండడం ఇంకా అదృష్టం. లేకపోతే 100 సంవత్సరాలు ఎలా బతకాలి, ఎందుకు బతకాలి అర్థం లేకుండా చచ్చిపోయేవాళ్ళం. ఇంత మనుషుల మధ్య, ఇన్ని సౌకర్యాల మధ్య, ఇన్ని వస్తువుల మధ్య, ఇన్ని వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకునే అవకాశాల మధ్య, ఇంత ధన సంపాదించుకునే అవకాశాల మధ్య, ఏదో ఒక పని చేస్తే ఏదో ఒకటి దొరికే అవకాశాల మధ్య, ఏ పని చేయలేని నిస్సహాయతలో, కాళ్ళు లేకో, చేతులు లేకో, కళ్ళు లేకో, లేకపోతే అనారోగ్యాలతోనో భవతీ భిక్షాందేహి అంటే పెట్టేటువంటి మనుషులు ఉన్నారు.
అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు పెట్టి ఎంతో మంది భిక్షగాళ్లను, భిక్షగత్తెలను, సాటి మనుషులను జాలితో బతికిస్తున్న మనుషులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ వీళ్ళ మీద బతుకుతున్నారు. అంటే నువ్వు కేవలం భిక్ష ప్రయత్నం చేసినా నీకు దొరికే అవకాశం ఉంది అక్కడ. ఎంత అదృష్టం ఇదంతా! ఎంత అదృష్టాన్ని మనం కోపంతో, క్రోధంతో, పరిమిత భావంతో, ఈర్ష్యలతో, అసూయలతో, ద్వేషాలతో, నిరంతరం నెగిటివ్ థాట్స్తో దుఃఖమయంగా మలిచేసుకొని, అనారోగ్యాలుగా మలిచేసుకొని, మానసిక అనారోగ్యం, శారీరక అనారోగ్యాలు తెచ్చుకొని, మోసాలు చేసి, అన్యాయాలు చేసి, కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, వాటికి మనం గురయ్యి, మనం ఇతరులని వాటికి గురి చేసి, ఎందుకు ఇలా లోకాన్ని బాడు చేసుకోవటం, మనసును బాడు చేసుకోవటం, బుద్ధిని బాడు చేసుకోవటం? ఇదంతా అదృష్టం. జంతులోకంలోంచి వచ్చేయటం అదృష్టం, మానవ లోకం నిర్మించుకోవటం అదృష్టం, ఇంతమంది మనుషులు ఉండటం అదృష్టం, ఇంతమంది మనుషుల మధ్య జీవించటం ఎంత సౌఖ్యదాయకం. అదృష్టం అంటే ఇక్కడ నా ఉద్దేశం సుఖం. ఎంత సౌఖ్యదాయకం, అసలు భయమే లేదు. అసలు పడుకుంటే అడవిలో పడుకోవాలంటే ఎక్కడ పడుకోవాలి? పూర్వం ఏ చెట్టు కొమ్మల మీద పడుకునేవాళ్ళు, ఏ గుహల్లోనూ పడుకునేవాళ్ళు. వాళ్ళ నిద్రలో ఏ పూలు వచ్చి తినేస్తుందో, ఏ సింహం వచ్చి తినేస్తుందో, ఏ పాము వచ్చి కలిసేస్తుందో తెలియదు. ఇప్పుడు ఆ భయం మనకేం లేదుగా. మన ఇంట్లో మనం హాయిగా తలుపులేసుకు పడుకుంటున్నాం. మన చుట్టూ మనుషులే, ఇళ్ళే. అలా అన్నీ దొరుకుతున్నాయి. వెళ్తే ఏదో ఒక పని దొరుకుద్ది, ఏదో రకంగా డబ్బు సంపాదించుకోవచ్చు. అందుకని ముందు జ్ఞానాన్ని ఖచ్చితంగా వాడటం నేర్చుకోండి, తెలుసుకోవటం నేర్చుకోండి. నెగిటివిటీలోకి వెళ్ళిపోకండి. అలా నెగిటివిటీ ఉండదా అంటే నాకు కూడా ఉందని చెబుతున్నా. నన్ను ఎవరో ఇబ్బంది పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది, బాధేస్తుంది. అది మా తల్లిదండ్రులు కావచ్చు, మా భార్య పిల్లలు కావచ్చు, నా కుటుంబ సభ్యులు కావచ్చు. అది కాసేపే. ఆ స్పందన గాలి వచ్చినప్పుడు చెట్టు ఊగింది అంతే. మళ్ళీ గాలి వెళ్ళిపోయింది, చెట్టు ఆగిపోయింది అంతే. జస్ట్ స్పందన. తర్వాత జ్ఞానం అర్థమవుతుంది. అందరూ నాలాంటి మనుషులే కదా, ఏదో పాపం వాళ్ళకి అనిపించింది, వాళ్ళకి అలా అర్థమైంది, అలా మాట్లాడారు. వాళ్ళకి అనిపించింది వాళ్ళు చేశారు, నాకు అనిపించింది నేను చేస్తున్నాను. ఇక్కడ అందరం ఒకళ్ళకొకళ్ళు కలిసిమెలిసి బతికితే తప్ప ఈ సృష్టి కరెక్ట్గా ఉండదనే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది జంతు ప్రపంచం కాకూడదనే ఇన్ని రకాల జ్ఞాన బోధలు చేస్తున్నారు. ఇన్ని రకాల భక్తి మార్గాలు, దైవ మార్గాలు, మత మార్గాలు, ఆధ్యాత్మిక మార్గాలు, సాధనా విధానాలు ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఈ జంతు ప్రపంచం కాకూడదని, మనుషుల్లో బతుకుదామని. ఆ విజ్ఞానాన్ని అర్థం చేసుకుందాం. అందుకని అసలు ముందు ఎవరికో చెప్పాలనే ప్రయత్నం కాదు. ఇక్కడ ఎన్ని విషయాలను అసలు మనం అర్థం చేసుకోవటమే కష్టం. వీటిని అర్థం చేసుకుని ఒక విశాల భావంలోకి వచ్చి మనుషులందరూ నాలాంటి వాళ్లే అనేకంగా సాగుతున్నారు కనుక ఎవరి పద్ధతుల్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనకు అడ్డం వచ్చినట్టు కనపడతారు, ఒక్కొక్కసారి మనకు ఇబ్బంది వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ట్రాఫిక్లో వెళ్తుంటే అడ్డం వచ్చినట్టు అనిపిస్తుందిగా, హారన్లు కొట్టేస్తుంటాం. మళ్ళీ మన వెనకోళ్ళు మనకు కొడతా ఉంటారు, మన ముందోళ్ళకి మనం కొడతా ఉంటాం. ఒకవేళ పరిస్థితులు కరెక్ట్గా లేకపోతే మన ముందోళ్ళకి మనం డాష్ ఇస్తాం, మన వెనకోళ్ళు మనకు డాష్ ఇస్తారు. అలా అప్పుడప్పుడు ఒకళ్ళనొకళ్ళు రాసుకోవటం, పూసుకోవటం, ఘర్షణలు వస్తాయి చిన్న చిన్నవి. అప్పుడు కూడా సర్దుకెళ్ళిపోవటం. ఎందుకంటే ట్రాఫిక్ ఇది, మానవ లోకం నిర్మించుకున్నాం మనం. మనుషులందరూ నాలాంటి వాళ్ళు, అందరికీ నాలాంటి అవసరాలే ఉన్నాయి, నా కుటుంబ సభ్యులైనా బయట వాళ్ళైనా. ఈ జ్ఞానం పెరిగి విశాలత్వాన్ని ముందు పెంచుకోండి. ఏదో ఆత్మశక్తి అంటే ఏదో అయిపోద్ది అనుకోబాక, ఏమీ అవ్వదో. ఊరికనే మొత్తం సృష్టికి కారణభూతం ఒకే శక్తి అని అవగతం అవుద్ది అంతే. కానీ జీవితం శరీరంతోనే ఉంటుంది. అది అవగతమైనప్పుడు ఘర్షణలో అంటే ఉద్వేగాలు, విద్వేషాలు ఇవన్నీ తగ్గుతాయి, నెగిటివిటీ తగ్గుద్ది. కానీ ఎంతో కొంత ఇబ్బంది అనేది ఉంటుంది మనిషి ఉన్నప్పుడు. ఎండేసినప్పుడు వేడి ఎందుకు తెలియదు, వర్షం పడినప్పుడు తడవటం ఎందుకు ఉండదు, చలి వచ్చినప్పుడు చలి ఎందుకు తెలియదు. అది ఎలా తెలుస్తుంది? కూడా అలాగే తెలుస్తాయి. ఆకలి తెలిసినట్టు, దప్పిక తెలిసినట్టు. ఆకలికి వెంటనే ఆహారం దొరకకపోతే బాధగా ఉంటుంది కదా, దాహం వేసినప్పుడు నీళ్ళు దొరకకపోతే బాధగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏ మల విసర్జనకో మూత్ర విసర్జనకో వెళ్ళాలి వెంటనే అనిపించింది, అక్కడ ఆ ప్లేస్ దొరకకపోతే బాధగా ఉంటుంది కదా. వెంటనే మలమూత్ర విసర్జనకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ ప్లేస్ దొరకద్దు, విసర్జించవలసిన ప్లేస్ దొరకలేదు అనుకో, ఇబ్బందిగా ఉంటుంది కదా, బాధగా ఉంటుంది కదా. అటువంటిది అన్ని చోట్ల ఉంటుంది. అయితే అది దాన్ని అర్థం చేసుకుని వెళ్ళిపోవటమే జ్ఞానము, మనిషికున్న విచక్షణ జ్ఞానం. అది ముందు ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. పక్కోళ్ళ తప్పులు చూడకూడదు, అసలు తప్పులు ఉండవు కాదు, చూడకూడదు. పక్కోళ్ళ తప్పులు ఉండవని నేను చెప్పట్లేదు, నాలోనే బోల్డ్ తప్పులు ఉన్నాయి. మన తప్పులు మనం చూసుకోవాలి. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు. ఆల్రెడీ మహాత్ములు ఎన్నో పద్యాలు చెప్పారు ఇలాంటివి. తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు.
అసలు ఇంకొకళ్ళ తప్పులు అనేది మన భావనే కదా. అనంత ప్రపంచంలో అనేక మంది ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రపంచంలో ఇది తప్పు రైట్ అనేది మన అనుకూలతలను బట్టి మాట్లాడుకుంటున్నాం. ఆడితే మనకెందుకు ఆ గొడవ? అసలు వదిలేయండి. ఆధ్యాత్మిక చదువు అంటే మన గురించి మనం, తప్పులు ఉండవు కాదు. అనేక మంది వెళ్తున్నప్పుడు అనేకం జరుగుతూ ఉంటాయి. నేను ఎలా ఉన్నాను ఇక్కడ? నన్ను నేను గుణమార్పుకు ప్రయత్నిస్తున్నానా లేదా? నా అంతరంగాన్ని నేను చూసుకొని, నా అంతరంగంలోకి వెళ్ళి నాలో ఉన్న చెడు గుణాలను చూసుకొని, నాలో ఉన్న చెడు గుణాలను పోగొట్టుకొని మంచి గుణాలలోకి రావడానికి నేను ప్రయత్నించటమే గుణమార్పు. అలా గుణమార్పు చేసుకుంటున్నానా లేదా? నేను ఆ ప్రయత్నం చేస్తున్నానా లేదా? అది చూసుకోవాలి. అదే ఆధ్యాత్మిక చదువు, అదే ఆత్మజ్ఞాన చదువు. ఇతరులను ఎక్కువ చూసి పట్టించుకున్నంత కాలం మనలో నెగిటివిటీ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఇతరులను చూడండి, మంచిగా చూడండి, ఆనందంగా చూడండి, సహృదయంతో చూడండి, ప్రేమతో చూడండి, కృతజ్ఞతగా చూడండి, అభిమానంతో చూడండి. ఎందుకని అంటే ఎంతమంది లేకపోతే అసలు ఈ మానవ లోకం నిర్మింపబడేది కాదు. అసలు ఈ ఊళ్ళు ఉండేవి కాదు, ఇళ్ళు ఉండేవి కాదు, ఈ రోడ్లు ఉండేవి కాదు, ఈ సౌకర్యాలు ఉండేవి కాదు, ఈ వాహనాలు ఉండేవి కాదు. ఎందుకని ఎవరు తయారు చేయరు? అడవిలో జంతువుల వలె, జంతువుల మధ్య. ఒక్కసారి ఊహించుకోండి. అంతకంటే ఇంకా నరకము అనే పదానికి అర్థం ఉండదు. నిత్య భయంతో చచ్చిపోయేవాళ్ళం పగలు రాత్రి. అసలు నిద్ర ఎలా పోతాం? జంతువుల మధ్య నిద్ర పట్టుద్దా? కాబట్టి మనం చక్కగా ఉన్నాం. ఆ చక్కగా ఉండడానికి కారణం మన చుట్టూ ఉన్నవాళ్ళే. మనం అనేకం పొంది అనుభవిస్తున్నాం, దానికి కారణం మన చుట్టూ ఉన్నవాళ్ళే. అలా చుట్టూ ఉన్న వాళ్ళతో కలిసిమెలిసి బతుకుతున్నప్పుడు అప్పుడప్పుడు మనం వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, వాళ్ళు మనకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. ఇంత పెద్ద సౌఖ్యాల మధ్య, ఇంత పెద్ద సంతోషకర ధైర్య జీవితం మధ్య ఆ చిన్నాటిని సర్దుకుంటూ వెళ్ళిపోవాలి. అది జ్ఞానం. అందుకే ఆధ్యాత్మికత నేను ఎలా ఉన్నాను అంతే, నన్ను నేను చూసుకోవటం. కాబట్టి మనం ఎవరికి ఏ బోధలు చేయొద్దు. నేను బోధలుగా మీకు అసలు చెప్పట్లేదు. అందుకే ప్రతి శీర్షికలో నేను అతి సామాన్యుణ్ణి అని చెప్పే ఉద్దేశం అది. నాకు నేను మేలు చేసుకోవటానికి నాతో నేను చెప్పుకుంటున్న మంచిని మీతో పంచుకుంటున్నా. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ప్రశ్న వేస్తే అలా ఆలోచించాలని తెలుస్తుంది, లేకపోతే నాకు అది తెలియదుగా. ఇలా నాబోటి వాళ్ళు ఎవరనంటే ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను కూడా బోర్డులు ఎత్తుక్కున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతా ఎన్నో ఎత్తుక్కొని కొంచెం తెలుసుకున్నాను. ఆ కొంచెం తెలుసుకున్నది ఎంతవరకు వచ్చానంటే కేవలం గుణమార్పుకే. నా గుణాలను మార్పు చేసుకొని మంచిగా బతుకుదామని ప్రయత్నిస్తున్నా. ఖచ్చితంగా అందులో నేను 90% సఫలీకృతం అయ్యా. నాలో 90% మంచిగా ఉంది, చెడు లేదు. చెడు చేయను. ఆ చెడు చేయవలసిన అవసరతలు కలపడతలా నాకు. ఇంకా నిదానంగా జీవిస్తాను, ప్రాణం ఉన్నంత వరకు జీవిస్తాను, కుటుంబ బాధ్యతలు నేను నిర్వర్తించుకుంటాను. కుదిరితే ఇలా శీర్షికలు ఎందుకు పంచుకుంటున్నానంటే మొత్తంగా నా లోపలికి నేను వెళ్ళి నాలో నేను స్థిరంగా నా ఎరుకలో, నా ఎగ్జిస్టెన్స్లో, నా ఉనికిలో, నా ప్రాణశక్తిలో, నా ఆత్మశక్తిలో నేను 24 hours కూర్చోలేకపోతున్నాను. స్పష్టంగా చెబుతున్నాను. అందువలన ఇంకా నాకు ఆ స్థితి రాలేదు కాబట్టి ఆ భావాలను పదే మననం చేసుకుంటూ ఆ భావాలలోనే కాలం గడుపుతూ ఆ భావాలలోనే నేను కొంచెం నా జీవితాన్ని గడుపుతూ ఉంటే ఆ భావాలు స్థిరపడినప్పుడు నాకు ఆ స్థితి కొంచెం పెరుగుతూ ఉంటుంది సాధన చేసుకుంటూ ఉంటే అనే దాంతో ఇది సాధనగా మీతో పంచుకుంటున్నాయి శీర్షికలు. నా కుటుంబ జీవితం ఉంది, అలానే నేను మొత్తం 24 గంటలు ఇప్పుడు అందులో మునిగిపోవాలని కూడా నేను అనుకోవట్లా. ఎందుకు అనుకోవట్లేదంటే మరి నా భార్య పిల్లల్ని ఎవరు చూస్తారు? మాకెవరు లేరు, చూసేవాళ్ళు కూడా లేరు. కేవలం నేను, నా భార్య పిల్లలు, మేము ఒకరి మీద ఒకరు ఆధారపడి మా జీవితం తప్ప మమ్మల్ని చూసేవాళ్ళు అసలు ఎవరు లేరు. అంటే పరిస్థితులు అలా ఉంటాయి. ఏమన్నా ఎవరు చూస్తారు? ఎవరినే ఎవరో చూసేవాళ్ళు లేరు అసలు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఎవరు చూస్తారు మిమ్మల్ని? ఎక్కడో కొన్ని చోట్ల కొంచెం డబ్బున్న తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉంటే అప్పుడప్పుడు ఆసరాగా ఉంటారు అంతే. అది కూడా వాళ్ళకు ఉండుంటే, లేనోళ్ళు ఇంకేం చూస్తారు? ఒకవేళ ప్రేమాభిమానాలు ఉండొచ్చు, కానీ డబ్బు లేకపోతే ఎదుటోళ్ళని చూడటం ఎలా కుదురుతుంది? వాళ్ళకి మేలు చేయటం ఎలా కుదురుతుంది? ఒట్టి మాటలతో ఏదో చెబుతాం అంతే. ఇలా అందరి జీవితాలు ఇందే మాయని కాదు, విషయానికి చెబుతున్నా. ఇలా ఎవరి జీవితం వాళ్ళు జీవించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి నా భార్య పిల్లలు, నా కుటుంబ జీవితం అన్నీ నేనే చేసుకోవాలి కనుక వాళ్ళకి వాళ్ళు నాకు చేయాలి, నేను వాళ్ళకి చేయాలి, ఎవరికి వాళ్ళం మేమే చేసుకోవాలి కనుక నేను సంపూర్ణంగా అసలు 24 గంటలు నా లోపలికి వెళ్ళిపోయి కూర్చొని స్థిరపడిపోవాలని అసలు అనుకోవట్లేదు. ఎందుకంటే అది నాకు పుట్టదు. ఈ బాధ్యతలు చేయాలిగా నేను.
దానివల్ల నేను కూర్చోలేకపోతున్నాను అనేది కూడా నాకు తెలుసు కనుక నా మనసుని, నా ఆలోచనని, నా బుద్ధిని చెడువైపు వెళ్ళనివ్వకుండా నన్ను నేను సంస్కరించుకొని ఉంచుకొని ఈ బాధ్యతలు నిదానంగా తీరుతూ ఉంటే కొద్ది కొద్దిగా సాధన చేసుకుంటూ నా లోపలికి నేను వెళ్ళి స్థిరపడటానికి అనువుగా ఈ శీర్షికలు నాకు ఉపయోగపడతాయి. ఆ విషయం నాకు తెలుసు. కాలం ఇందులో గడుపుతాను. ఇది ఒక మననం అవుతుంది. మీతో మాట్లాడుతున్నంతసేపు ఇదే భావం మనసులో ఉంటుంది. అందుకని అలా నా కోసం, నా మేలు కోసమే చెబుతున్నా. లేకపోతే నా ఫోటో పెట్టుకొని, నా పేరు పెట్టుకొని, నా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకొని నేను ఇప్పుడు మీ అందరినీ ఏదో బొమ్మలు ఆడిచ్చి మీ దగ్గర డబ్బులు వసూలు చేసి ఏదో చిత్రాలు చేసేవాడిని. అందరు బోల్డ్ మంది బోల్డ్ చిత్రాలు చేస్తున్నారుగా. అలా నేనే ఏదో చిత్రాలు చేసేవాడిని. ఊరుకోదు అహంకారం, బుద్ధి ఊరుకోదు. కానీ ఆ చిత్రాలు ఎందుకు చేయటం లేదు నేను అంటే, అసలు చిత్రాలు చేయడం కాదు, నేను సామాన్యుడిని. నాకు నా ఇంట్లో ఉన్న చిత్రాలు, నా ఒంట్లో ఉన్న చిత్రాలే చాలు. అనారోగ్యాలు ఉన్నాయి, మానసిక బాధలు ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ చిత్రాలే నాకు సరిపోయినాయి. కాసేపు నేను కూర్చున్నాము, నాకు నేను ధ్యానం చేసుకుందాము అంటే నా మనసు మీద నా బాధ్యతల వైపు వస్తూ ఉంటుంది. ఏదో కాసేపు చేయగలుగుతాను, ఏదో చేసుకుంటాను. అందుకని నా గురించి నాకు తెలుసు కనుక నిరంతరం నాకు నేను చెప్పుకునే పాఠంగానే మీ ప్రశ్నల రూపంలో నేను మాట్లాడేవన్నీ నాకు ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకే అడగండి అని చెబుతాను. అడిగే వాళ్ళందరూ నాకు మేలు చేస్తున్నాళ్ళు బోల్డ్సార్లు చెప్పాను. అందుకని ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ఎందుకు మాట్లాడానండి, ఇది నాకు మననం కోసం. పాపం ఆయన అడిగింది ఏమి లేదు, మనం మంచి చెబుతున్నా ఎవరో వింటలేదండి అన్నారు. దాన్ని పట్టుకొని కూడా ఎందుకు చెబుతున్నానంటే ఇవి అందరి జీవితాల్లో ఉంటాయి. నేను కూడా గతంలో చెప్పుంటాను, ప్రపంచం మారట్లేదని దుఃఖపడి ఉంటాను, నా ఇంట్లో వాళ్ళు మారట్లేదని దుఃఖపడి ఉంటాను. ఇవి అందరం చేస్తాం. కానీ అవన్నీ దాటుకుంటూ వచ్చేసింది మనసు. ఇది ఇలాగే ఉంటుంది. నువ్వెవరు అసలు ప్రపంచానికి చెప్పటానికి? నువ్వెందుకు ప్రపంచానికి చెప్పాలి? ఎవరు బతుకాళ్ళు బతకడానికి వచ్చారు. ఎవరి దాళ్ళు ఆనందిస్తారు, ఎవరి దాళ్ళు నేర్చుకుంటారు, ఎవరి దాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకని? ఎవరన్నా వాళ్ళు తింటే వాళ్ళు బతుకుతున్నారు. మనం బోధ చేస్తే ఇంకోళ్ళ ఆహారం తినకుండా బతకలేరుగా. ఎవరి ఆహారం వాళ్ళు తినాలి, ఎవరి గాలి వాళ్ళు పీల్చుకోవాలి, ఎవరి నీళ్ళు వాళ్ళు తాగాలి, ఎవరి మలమూత్ర విసర్జన వాళ్ళే చేయాలి, ఎవరి ఇంద్రియానుభవాలు వాళ్ళే పొందాలి. అన్నప్పుడు బోధలు మనం ఎందుకు చేయటం? కాలమే వాళ్ళకి నేర్పిస్తుంది. ఎవరి వాళ్ళు నేర్చుకుంటారు, ఎవరి అనుభవాలు వాళ్ళకి వస్తాయి. అలా నేను అందరికీ చెప్పి ఇక్కడ దాకా వచ్చాను. మళ్ళీ నేను ఒకవేళ చెప్పబోతానేమో రేపు. అందుకని నాకు ఇది మననం అవుద్ది. ఎవరికి హితబోధలు చేయకుండా ఉంటాను నేను. అందుకని నాకు ఉపయోగపడుతుంది. మీకు చెప్పే ప్రతిదీ నాకు ఉపయోగపడేదే. మీకు చెబుతున్నానని అసలు అనుకోబాకండి. మీకు చెబుతున్నాను, మీకు ఏదో మంచి మాటలు అందిస్తున్నాను, ఇది నలుగురికి ఉపయోగపడుతున్నాయి, నేను చెబుతున్నాను అన్న భావం నాకు కలిగిన రోజున నా బొమ్మ పెడతాను, నా పేరు చెబుతాను. మీ అందరి నుంచి కృతజ్ఞతను ఆశిస్తాను. మీ అందరి నుంచి ఏదో ఆశిస్తాను, కనీసం నమస్కారం అన్న ఆశిస్తాను. లేదంటే ఇంకా ఫీజులు పెడతాను, క్లాసులు పెడతాను, రకరకాల చిత్రాలు చేస్తాను, బోల్డ్ చేస్తాను. కాదు, నేను సామాన్యుడిని. అసలు అంత తాహత లేదు, అంత సమర్థత లేదు. నాకు నేనే మీ ప్రశ్నల ద్వారా నాకు నేను చెప్పుకొని రకరకాల ప్రశ్నలు వేయడం వల్ల రకరకాలుగా భావోత్పత్తి జరుగుద్ది. నాకు నేను చెప్పుకుంటున్నాను అంతే. అది నీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి. ఇది ఒక సోదరుడు అడిగిన దానికి. ఇంకొకళ్ళు మరు జన్మలో ఈ జన్మలో చేసిన కర్మలు అనుభవిస్తారంట కదా అని అన్నారు. అంటే అందరికీ ఉపయోగపడే, అందుకని కలిపి చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు దానికేంటంటే అది మహాత్ములు చెప్పింది. అసలు మరు జన్మ ఈ జన్మకి సాక్ష్యాలు ఏమున్నాయండి? ఊరికనే మనం అనుకోవటం. కానీ ఏదో మనం వెళ్ళే విధానాల్లో మనం నమ్మిన మతమో, మనం నమ్మిన పుస్తకమో, మనం నమ్మిన గురువో, మనం నమ్మిన దేవుడో అందులో చెప్పబడితే దాన్ని నమ్ముతూ ఉంటాం. మరు జన్మలో ఈ జన్మలో చేసినవి అనుభవించవలసి వస్తుంది అంటే అసలు చాలా సింపుల్ లాజిక్గా అర్థం చేసుకోండి. మరు జన్మల దాకెందుకు? మనం ప్రతిరోజు రాత్రి నిద్రపోతాం, మళ్ళీ ఉదయం మెలకు వస్తుంది. రాత్రి నిద్రపోయిన నుంచి ఉదయం మెలకు వచ్చే వరకు అసలు మనం లేస్తాము అని గ్యారెంటీ ఉందా ఎవరికన్నా? నిద్ర లేస్తాము, మెలకు వస్తుందని గ్యారెంటీ ఉందా? నిద్రలో చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈ నిద్రను గమనించినట్టయితే నేననే స్పృహ కూడా మనకు ఉండదు. నేను నిద్రపోతున్నాననే స్పృహ కూడా ఉండదు. మెలకువలో ఉన్న ఏ స్పృహ మనకు నిద్రలో ఉండదు. శరీర స్పృహ ఉండదు. కనీసం నేను నిద్రపోతున్నానని కూడా మనకు తెలియదు. అంటే ఏంటి? అది ఒక చిన్న మరణం లాంటిదే. మళ్ళీ ఉదయం లేస్తున్నాం, అది మళ్ళీ ఒక చిన్న జన్మ లాంటిదే. అది జన్మ లాంటిదే, ఇది మరణం లాంటిదే. అప్పుడు ఈ లేచినాక మనం అనుభవించేది ఏంటి?
ఈ లేచినాక మనం చేసేదేంటి? ఇప్పుడు మెలకు వచ్చినాక మనం తిరిగి చేసేదేంటి? ఆ పాత శరీరంతో, ఆ పాత ఇంట్లో, ఆ పాత మనుషులతో, ఆ పాత ఏముందో అంటే నిన్నటి రోజులు ఏముందో దాన్నే ఇవాళ అనుభవించుకుంటూ చేసుకుంటూ వెళ్తాం. ఇది జన్మ అనుకుంటే అసలు నిన్నటి రోజే సరిపోయిందిగా. ప్రతిరోజు నిన్నటిదాకా మనం వాళ్ళు చేసుకుంటే లేదా అనుభవించేది, తినేది, తాగేది, మళ్ళీ ప్రయత్నించేది. ఇప్పుడు ప్రయత్నించేదేగా రేపటికి వచ్చేది. ఏదైనా ఇంకా దీన్ని అలా అనుకుంటే ప్రతిరోజు నువ్వు నిద్రపోయి లేవడం జన్మ లాంటిదే, ప్రతిరోజు నిద్ర చిన్న మృత్యువు లాంటిదే. అలాగే దీనిని పోల్చి మహాత్ములు బహుశా పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్పి ఉండవచ్చు. లాజికల్గా తర్కబద్ధంగానే తప్ప నిరూపించడం కుదరదు. ఎలా చెప్పి ఉండొచ్చు అంటే, ఒక రోజులో ఎలా అయితే నువ్వు రోజు రాత్రి పడుకునేటప్పటికి ఏమైంది, పడుకున్నావు, ఆ రోజుకి ఆపేసావు, ఉదయం లేచావు, ఎక్కడి నుంచి మొదలు పెట్టావు, ఎక్కడ ఆపావు అక్కడే మొదలు పెడతావు. అన్నీ రాత్రి ఎక్కడ ఆపావు అక్కడే మొదలు పెడతావు. అలాగే ఒక జన్మలో మనిషి చనిపోయేటప్పుడు చివరి దశలో ఏ ఏ భావాలతో చనిపోతారో, ఏ ఏ కోరికలతో చనిపోతారో అప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి కర్మ ఫలితాలు, వాళ్ళు ఇప్పుడు నిన్న చేసిన కర్మ ఇవాళ అనుభవించేసాం, ఇవాళ చేసిన కర్మ రేపు అనుభవిస్తాం, రేపు చేసిన కర్మ ఎల్లుండి అనుభవిస్తాం. ఇలా చేసుకుంటూ వెళ్ళిన వాటిలో మనం చేసినటువంటి కర్మ ఫలాలు కొన్ని అనుభవించడానికి వీలు లేకుండా మిగిలిపోయినవి ఉంటాయి. పునర్జన్మ హేతు అది. మనకు కూడా మళ్ళీ పుట్టాలని ఉంటుంది, కోరిక ఉంటుంది. ఇదేం ఇప్పుడు చెప్పారంటే, శరీరం వదిలిపెట్టినాక మనసు బ్రతికే ఉంటుంది, మనసు శక్తి స్వరూపము, మనసు చనిపోదు అని. ఎందుకని అంటే, ఇప్పుడు గాఢ నిద్రలో నేననే ఎరుకను కోల్పోయినా మళ్ళీ మెలకు వచ్చినప్పుడు ఏం జరిగింది? పాత మనసు, పాత శరీరం, పాత నేను, పాత భావాలు వచ్చేసినాయిగా, వాటితోనే లేచాం. మరి ఇప్పుడు నిద్రపోయినప్పుడు ఏం జరిగింది? మరి నేను తెలియకుండా పోవటం ఏంటి? అది సృష్టి చేసిన ఏర్పాటు. కాబట్టి సేమ్ శరీరం సేమ్ ప్లేస్లో లేసాం కాబట్టి కంటిన్యూటీ ఉంది కాబట్టి మరుజన్మ అనుకోవట్లేదు అంతే, ఇదంతా ఒక జన్మ అనుకున్నాం. మరుజన్మ అన్నప్పుడు ఏం జరిగిందంటే, మన శరీరానికి సృష్టి ఒక పరిధిని ఇచ్చింది, అంటే ఒక ఆయు ప్రమాణం ఇచ్చింది. ఆయు ప్రమాణంలో శరీరం శిథిలమైపోతుంది. లోపల ఉన్న ప్రాణశక్తి మనసు శక్తిలోనే ఉంది కాబట్టి అవి శిథిలం అవ్వవు. వృద్ధాప్యం అనే దాంతో ఈ శరీరం శిథిలమైపోతుంది. అంటే ఇప్పుడు చనిపోయింది ఏంటంటే శరీరం, మనసు చనిపోలేదు, మనసు అలాగే ఉంది. మనసు శక్తి స్వరూపం, అది చనిపోలే, అది అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ మనసు ప్రాణశక్తి స్వరూపం, అందులో ఉన్న విషయాలు శరీరంతో మనం గ్రహించిన విషయాలు, అవే మన బుద్ధులు, మన గుణాలు, మన స్వభావాలు. మొత్తంగా మనం చేసిన కర్మలన్నీ ఏంటంటే మన బుద్ధులు, మన గుణాలు, మన స్వభావాలే. ఇప్పుడు మన కర్మ లేక మన బుద్ధులు, గుణాలు, స్వభావాలు నేను ఎలా ఎందుకు ఆలోచించి, కొంతమంది చూడండి నెగిటివ్గా ఆలోచించి డిప్రెషన్లకు వెళ్ళిపోయి, ఒత్తిడికి వెళ్ళిపోయి సూసైడ్లు కూడా చేసుకుంటారు. కొంతమంది నిరంతరం భయపడుతూ ఉంటారు, కొంతమంది నిరంతరం ఆదుర్దాకి లోనవుతుంటారు, కొంతమంది చక్కగా ఆలోచించి సుఖ సంతోషాలతో ఉంటారు. ఇవే కర్మలు. కర్మలంటే ఇంకేముంది? నువ్వు తయారు చేసుకున్న నీ బుద్ధి, నీ గుణము, నీ స్వభావము, మొత్తంగా నీ మనసే నీ కర్మ. అవి నీ పనులను బట్టే వచ్చింది నీకు. దుర్బుద్ధులు, అరాచకాలు వీటితో తయారు చేసుకున్నావు అనుకో బుద్ధిని, దాని నుంచి వచ్చే పరిణామాలు ఎదుర్కోవాలి. నువ్వు దుర్బుద్ధితో మోసం చేసేసావు, అయిపోయింది. కానీ ఎదుటోళ్ళు ఊరుకుంటారా? మోసానికి దొరకవా? ఫలితాలు ఉండవా? అది అక్కడ ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి, దొరుకుతావు. లేకపోయినా నేను మోసగాడిని, మోసకత్తినని నీ అంతరంగానికి తెలుసు. అలా తెలిసినప్పుడు ఏమవుద్దంటే, ఏమంటే బయట నేను దొరకలేదు కదా, మరి నేను తప్పించుకున్నాను కదా, మరి ఇప్పుడు నాకెలా శిక్ష పడుతుంది అంటే, శిక్ష నీ లోపలే ఉంది. అసలు నీ శరీరం ధర్మానికి అనుగుణంగా ఉంది. అంటే నీదే అంటే మీరు చెప్పేటప్పుడు అంటున్నా, నీదైనా నాదైనా, మీదైనా నాదైనా, ఎవరిదైనా ధర్మానికి అనుగుణంగా అంటే ఏంటి? మీరు మంచిగా ఉన్నప్పుడు, హాయిగా ఉన్నప్పుడు, నవ్వుతూ ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు శరీరంలో మీ శరీరాన్ని చక్కగా నడిపేటువంటి, మంచిగా హాయిగా ఉంచేటువంటి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇప్పుడు మనం నవ్వుతుంటే నవ్వుకు కూడా రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ధైర్యం రావడానికి కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అలా మంచిగా ఉండే వాళ్ళకి ధైర్యం వచ్చే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అందుకని తృప్తిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది, చాలా అన్నట్టుగా ఉంటుంది, బాగున్నాను అన్నట్టుగా ఉంటుంది. వాటన్నింటికి లోపల రసాయనాలు ఉత్పత్తి అవ్వాలి. అలా ఉండాలి అంటే భావోత్పత్తికి కారణం రసాయన ఉత్పత్తి. లోపల కెమికల్స్ రిలీజ్ అవుతాయి.
మంచిగా ఉన్న వాళ్ళందరికీ మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. చెడ్డగా ఉన్న వాళ్ళకి చెడు కెమికల్స్ రిలీజ్ అయ్యి ఆ చెడు కెమికల్స్ వలన నీకు చెడు ఆలోచనలు వస్తాయి, నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, భయం ఆలోచనలు వస్తాయి, ఆందోళన వస్తుంది, కంగారు వస్తుంది. అంటే మంచికి వ్యతిరేకం, ధైర్యానికి వ్యతిరేకం భయం. అక్కడి నుంచి ఆ భయం యొక్క లక్షణాలు ఆదుర్ద, కంగారు ఇవన్నీ అలా వ్యతిరేక కెమికల్స్ రిలీజ్ అయ్యి శరీరము వ్యతిరేక కెమికల్స్ వలన నాశనం అయిపోయి, శిథిలం అయిపోయి, జబ్బులు పాలైపోద్ది, మనసు జబ్బులు పాలైపోద్ది, భయాందోళనకు లోనవుద్ది, కంగారుకు లోనవుద్ది, భ్రాంతులకు లోనవుద్ది. అలా కొంతమంది ఆత్మహత్యల వరకు వెళ్ళిపోతారు, కొంతమంది ఎప్పుడు దుఃఖాలతో బతుకుతూ ఉంటారు. అంటే ఏంటి, పాపానికి శిక్షణ ఈ శరీరంలోనే ఉంది, బయట అక్కడ లేదు. ఎందుకని, శరీర నిర్మాణము ధర్మానికి మంచిగా అనుగుణంగా ఉంది. అదెందుకని అంటే మొత్తం ఒకే శక్తి వలన ఏర్పడింది. ఏకశక్తే అయినప్పుడు, ఏకశక్తి అనేకత్వంగా వచ్చినప్పుడు అనేకత్వానికి అది ఏక రూల్సే పెట్టింది, ఏకశక్తి కనుక. కానీ నువ్వు విభేదంతో వాళ్ళు వేరు నేను వేరు అనుకొని బాధించినప్పుడు వాళ్ళకి ఎందుకు ఇస్తుంది, నీకే కదా ఇవ్వాలి, అది ఏకశక్తే కదా. అందుకని నీ ఫలితం నీకు వచ్చింది. అది విభేద భావంలో నువ్వు నీకు చేసుకున్న హాని, ఇతరులకు హాని జరగదు. అసలు ఒక మనిషి ఇంకో మనిషికి హాని చెయ్యలేడు, చేసినట్టు ఇక్కడ కనపడుతుంది. అంతే, ఎప్పటికీ చేయలేడు. నువ్వు నీకే హాని చేసుకున్నావు. నీ లోపల కెమికల్స్ తయారైపోయి, వ్యతిరేక కెమికల్స్ రిలీజ్ అయిపోయి నీకు అనేక మానసిక శారీరక జబ్బులు వస్తాయి, అనేక రకాలైనటువంటి భావాలు వస్తాయి. ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్ అయ్యింది, ఒక లారీ వాడు వచ్చి కొట్టేశాడంటే, లారీ వాడు వచ్చి నన్ను కొట్టేయటం సృష్టి శక్తి ఏదో నా మీద పనిచేసి లారీ చేత కొట్టిచ్చేసింది కాదు. అలా కాదు, నీ బుద్ధికి నీకే, బుద్ధి కర్మానుసరిణే అంటారు. నీ బుద్ధికి నీకే నేను అటు వెళ్ళాలి, ఇప్పుడు ఆ వైపు వెళ్ళాలి, ఆ లారీ వైపు వెళ్ళాలి, ఆ రోడ్డు వైపు వెళ్ళాలి, అటువైపు వెళ్ళి ఆ లారీ కింద పడాలి అనేటువంటి మార్గంలో నడిపిస్తుంది. లారీ కింద పడాలనుకుంటే వెళ్ళవుగా, కానీ అక్కడ వరకు నీ బుద్ధే నేను తీసుకెళ్తుంది. లారీ వరకు నేను తీసుకెళ్లేది నీ బుద్ధే, నువ్వే వెళ్తావు కావాలని. కొంతమంది చూడండి జారి పడిపోతారు. జారి పడిపోయి నడుములు ఇరిగిపోయిన వాళ్ళు నాకు ఎంతోమంది తెలుసు, మంచాల మీద ఎక్కేసిన కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి. జారి ఎందుకు పడిపోతారో తెలుసా, అజాగ్రత్త. అంతే. నీకు అజాగ్రత్త ఎందుకు కలిగింది అంటే నీ బుద్ధిలో జాగ్రత్త లేదు. జాగ్రత్త ఎందుకు లేదు అంటే నీలో మంచితనం లేదు. మంచితనం జాగ్రత్తగా పనిచేస్తుంది, చెడ్డతనం అజాగ్రత్తగా పనిచేస్తుంది. బోళ్ళు మంది నాకు నిత్యం నాకు తెలిసిన వాళ్ళు రోజు ఎవడకుండా గుద్దేస్తారు, ఏదో ఒకటి కొట్టేసుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు. ఆడొచ్చి కొట్టేసాడని చెబుతూ ఉంటారు. ఒరే, ఆడొచ్చి కొట్టేసేవాడైనా ఎదుటోడు తోలుతున్నప్పుడు నువ్వు సరిగ్గా ఉంటే తప్పుకోవచ్చు కదా. అంటే తప్పుకోలేదు అంటే బుద్ధి కర్మానుసరణే, కానీ అది ఎదుటోడు చేసినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. అదే చెప్పేది, ఈ సృష్టిలో జ్ఞానం అర్థం కాకపోతే అంతా నీకు ఎదుటోళ్ళు హాని చేస్తున్నట్టు అనిపిస్తుంది. నీ జ్ఞానం అర్థమైతే నువ్వు నీ కర్మ కాల్చుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు రావణాసురుడు ఇష్టారాజ్యంగా బతికేశాడండి, ఇష్టారాజ్యంగా బతికేశాడు, ఎంతోమందిని బాధ పెట్టాడు. రావణాసురుడు అంటే అందరికి భయం. ఎంత భయము అని రామాయణంలో రాశారంటే పంచభూతాలు కూడా భయపడేయని, అంటే మనుషులేంటి లెక్క అని చెప్పడానికి. ఇంకా దేవతలు భయపడి ఆయన వెళ్తున్న వైపు పారిపోయేవాళ్ళని, ఉండేవాళ్ళు కాదని. పంచభూతాలు ఏంటండి, రావణాసురుడు లంకకు చుట్టూ ఉన్న సముద్రం ఎక్కువ సౌండ్ చేయకూడదు, ఎక్కువ ఎగిసిపడకూడదు, అలానే మొత్తం ఆగిపోకూడదు, ప్రశాంతంగా ఆయనకి చల్లగాలులు వచ్చేలా ఉండాలి. అక్కడ వాయుదేవుడు కూడా తీవ్రంగా చేయకూడదు, మొత్తం ఆయనకి సౌకర్యవంతంగా ఉండేలా, వర్షాలు అలాగే పడాలి. పంచభూతాలు, సూర్యుడు అధిక వేడిని కల్పించకూడదు, ఆయనకు అవసరమైనంత వేడి ఉండేలా. ఇదంతా ఎందుకు రాశారో తెలుసా, మదం ఎక్కిపోతే మనం ఎలా ఉంటామో చెప్పారు. అది రావణ చేష్టలయ్యి. అయితే ఆగిందా, ఆడి కర్మ ఆడే వెళ్ళి సీతమ్మ తల్లిని ఎత్తుకు తెచ్చాడు. సీతమ్మ తల్లిని ఎత్తుకు తెచ్చుకుంది ఎవరు, ఆడే. ఎత్తుకు తీసుకురాకపోతే రాముడు అటు ఎందుకు వస్తాడు? రాముడి దగ్గరికి ఈడు పనిమాలు వెళ్ళి సీతమ్మ తల్లిని ఎత్తుకు తెచ్చాడు. ఎత్తుకు తేవడానికి ముందు మళ్ళీ ఈడి కర్మ ఎలా కాలింది, ఈడి చెల్లితో కాలింది. ఈడి చెల్లి ఈళ్ళంటిదే. రాముడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో గడుపు, హ్యాపీగా మనం తిరిగేద్దాం, సీతను తీసి అవతల పారేసి, లేదా సీతను నేను తినేస్తానంది రాక్షసులు. రాముడు ముక్కు చెవులు కోసి పంపించేశాడు. అంటే పర స్త్రీ వ్యామోహం కానీ, పరపురుష వ్యామోహం కానీ, కోరికలు. వాళ్ళు వెళ్ళి కెలికారు రాముడిని. రాముడు ముక్కు చెవులు కోసి పంపించాడు.
ముక్కు చెవులు ఎందుకు కోసాడు అంటే ఏం లేదు, కథాపరమైనటువంటి విషయంలో రెండు ఉన్నాయి అక్కడ. ఒకటి, రాక్షస జాతులకు ముక్కుతో వాసన పసిగట్టగలిగి ఎంత దూరంలో ఎవరున్నారో తెలుసుకునేటువంటిది ఉంటుంది. అందువల్ల ముక్కు చెవులు కోస్తాడు. శబ్దం ద్వారా కూడా గ్రహించగలుగుతారు. దాన్ని తగ్గించాడు అంతే ఆయన, రాక్షస బుద్ధులు పోవడం కోసం. రెండవ అర్థం ఏంటంటే, ఈ అందంతో, నేను స్త్రీని అందంతో మోహింపజేసి వ్యామోహింపజేసి పరపురుషుల్ని, భార్యలు పెళ్ళైన కూడా నానా గందరగోళపరిచి ఇప్పుడు అందరినీ నాశనం చేస్తుంది. ఈ దుర్బుద్ధులు ఉన్న వాళ్ళు అందరినీ పాడు చేస్తారుగా. అందుకని అందం పోగొట్టాడు. అంటే ఇతరులకు హాని జరగకుండా రెండు రకాలుగాను అది సరైన పనే. అప్పుడు ఆవిడెళ్ళి రావణాసురుని రెచ్చగొట్టింది. అంటే కర్మ ఎలా కాలుతుంది అంటే, మన చెడుని మనమే ఎలా తెచ్చుకుంటాం అనే దానికి గ్రంథాలు చెబుతాయి. మనమే చేస్తాం, స్వయం కృత అపరాధములు అంటారు వాటిని. అంతే తప్ప ఏదో మన మీద వచ్చి మహిమగా మాయగా అదృశ్యంగా పడిపోయి ఏమి ఉండవు, లేదా అదృష్టంగా పడిపోయేవి కూడా ఏమి ఉండవు. అలా అనిపిస్తుంది నీకు బుద్ధి కర్మానుసరణే. మంచి పనులు చేసిన వాడివైతే, మంచి పనులు చేసిన దానివైతే మంచి వైపు సాగాలనిపిస్తుంది. నీ దారులన్నీ మంచి తగులుతాయి నీకు. చెడు పనులు చేసిన వాడివైతే, చెడ్డ పనులు చేసిన దానివైతే చెడు భావాలతో, చెడు ఆలోచనలతో, చెడు ప్రవర్తనలతో, చెడు నడతతో సాగాలనిపిస్తుంది. ఆ దారిలో నీకు చెడు ఎదురవుతుంది. ఇలా చివరి దశలో చనిపోయామనుకోండి, ఇప్పుడు రావణాసురుడు ఎంత క్రూరత్వంతోనే చనిపోయాడు. కానీ చనిపోయినప్పుడు చచ్చిపోయింది ఏంటి? శరీరం. మనందరికీ శిథిలమైపోద్ది. వాడికి పాపం యుద్ధంలో చచ్చిపోయాడు అనుకుందాం ఊరికినే. కానీ మనసు అలాగే ఉంది. అదే మనసు, అదే చెడ్డ మనసు, అదే మంచి మనసు. మనసు అలాగే ఉంది, శక్తి స్వరూపం. మనసుకు చావు లేదు. అందుకని అది ఇంకో శరీరాన్ని ధరించడాన్ని కోరుకుంటుంది. ఎలా అయితే అసలు శరీరాలను సృష్టి మనకి ఇచ్చిందో, ఇప్పుడు ఒక శరీరాన్ని మనకు సృష్టించినప్పుడు, తల్లి గర్భంలోంచి మనం వచ్చినప్పుడు అలాంటి శరీరాలు ఎన్నైనా రావచ్చు, అందులో పెద్ద విశేషమే ఉంది. అందుకని పునర్జన్మని నమ్మాలా నమ్మకూడదా కాదు, అసలు ఇది పునర్జన్మ మొదటి జన్మ ఎవరికి తెలుసు, అది నిరూపణ లేదు. కానీ ఊరిని అర్థం చేసుకోవడానికి లాజికల్గా మాట్లాడుతున్నాం, దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు మంచిగా ఉండండి అంతే. అయితే దీనివల్ల ఒక ఉపయోగం ఉందో చివరిలో చెప్పుకుందాం. అదే మనసు కనుక మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరించి ఆ పాత మనసు, పాత బుద్ధులు, పాత గుణాలు, పాత స్వభావం ఏదుందో పెరుగుతున్న దశలో దాన్ని వ్యక్తపరుచుకుంటూ వాటికే ఆకర్షితులవుతూ మళ్ళీ ఆ చెడునో మంచినో చేస్తూ అనుభవిస్తూ పెరుగుతారు అంతే. మళ్ళీ అవన్నీ ఇప్పుడు ఆ గుణాలను బట్టి, బుద్ధులను బట్టి మళ్ళీ వాళ్ళు చేసిన పనులు అవి, వాటికి ఫలితాలు అవి, అవే అనుభవించాలిగా. అలా మరు జన్మకైనా ఇవే కంటిన్యూ అవుతాయి అని. ఇప్పుడు ఇక్కడ మనకు ఉపయోగపడే అంశం ఏంటి అంటే, ఇప్పుడు ఈ శరీరంలో ఉండగా ఏమైంది? శరీరం శిథిలమై చనిపోతే మనసు మిగిలిపోయింది. మనసు శక్తి స్వరూపం, మనసుకు చావు లేదు. కాబట్టి అది ఇంకో శరీరాన్ని తెచ్చుకుంటుంది. ఆ ఏర్పాటు సృష్టి చేసింది. నువ్వు ఇంకో శరీరం తీసుకెళ్ళి మళ్ళీ బతుకు, నీ బుద్ధులు, నీ గుణాలు, నీ కోరికలు ఏం తీర్చుకుంటావో తీర్చుకునే ఇష్టం అని సృష్టి చేసిన ఏర్పాటు. ఇది మహాత్ములు చెప్పారు, ఆదరైజుడుగా నిరూపించడం కుదరదు. కొన్ని మతాలు అసలు జన్మలు ఒప్పుకోవు, పునర్జన్మ లేదంటే. అది కూడా సత్యమై ఉండొచ్చు, లేదా ఇది కూడా సత్యమై ఉండొచ్చు. ఇందులో ఏది సత్యమో మనకు తెలియదు, దాంట్లో అసలు మనకు ఉపయోగం లేదు. కానీ ఇక్కడ ఉపయోగం ఉన్న విషయం ఒకటి ఉంది. ఏంటంటే, ఈ జన్మలోనే ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి, బ్రహ్మము, ఆధ్యాత్మిక చదువు చెప్పేది ఏంటంటే, ఆ అనుభవాన్ని పొందిన మహాత్ములు చెప్పేది ఏంటంటే, ఈ జన్మలోనే నువ్వు నేను శక్తి స్వరూపుడును, శక్తి స్వరూపురాలను అని తెలుసుకుంటే, ఈ ఆధ్యాత్మిక చదువుకొని, ఈ ఆత్మజ్ఞానం చదువుకొని తెలుసుకుంటే అప్పుడు మనసు నిర్మూలనం అయిపోద్ది. ఎందుకంటే మనసు శక్తి స్వరూపమే కనుక నేను శక్తిని అనేటువంటి భావన రాగానే అనంత ఆత్మశక్తి భావన, ఏకత్వ భావన వస్తుంది. మనసు ఉండదు అప్పుడు, ఇంకా మనసు నిర్మూలనం అయిపోద్ది. ఎందుకంటే నేను శక్తిని తెలిసినాక పరిమిత భావాలు ఇంకా ఉన్నా లేకపోయినా ఒకటేగా. అప్పుడు మనసు ఎలా ఉంటుందంటే, శరీరం శిథిలమైపోయే వరకు శారీరక అవసరాలకు సరిపోయి పనిచేసే మనసు ఉంటుంది. అంటే ఆకలేసింది, తినాలనిపిస్తుంది, తింటానంతే. మలమూత్ర విసర్జనలు వచ్చినాయి, చేస్తాను. నిద్ర వచ్చింది, నిద్రపోతాను. అలా శరీరం శిథిలమైపోగానే నేను శక్తిని అన్న భావనలో ఉన్నటువంటి మనసు అనంత ఆత్మశక్తిగా ఉండిపోద్ది. కాబట్టి మరుజన్మ ఎత్తవలసిన అవసరమే లేదు. దాన్ని మోక్షము అన్నారు, దాన్ని ఆత్మసాక్షాత్కారము అన్నారు. ఆ బేసిస్ మీద ఎవరైతే ఇప్పుడు నేను శక్తిని తెలుసుకోకుండా చనిపోతున్నారో, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును, స్వరూపురాలను అనేటువంటి ఏకత్వ భావాన్ని పొందకుండా చనిపోతున్నారో,
వాళ్ళు శరీర భావంతో చనిపోతున్నారు కనుక ఏకత్వ భావం పొందే వరకు ఖచ్చితంగా జన్మలు ఎత్తుతూనే ఉంటారు అనేటువంటి ఒక తార్కిక సిద్ధాంతం మీద పునర్జన్మలు వచ్చినాయి. ఉన్నవని నమ్మారు. అలా నమ్మచ్చు కూడా దాన్ని. ఎందుకంటే మరి నువ్వు పొందలేదుగా, ఇప్పుడు ఏమవుతావు? నువ్వు ఇప్పుడు నేను అనంత ఆత్మశక్తి నేను తెలుసుకుంటే శక్తి ఒకటే కనుక ఒకటైపోయింది. అది ఇంకా మళ్ళీ నువ్వు అనేకత్వంలోకి రావాల్సిన అవసరం లేదు. మరి వాడు పొందలేదుగా ఏమవ్వాలి అన్నప్పుడు పునర్జన్మలు వచ్చి పొందే ప్రయత్నం చేయండి ఆయన అని చెప్పారు. అంతే. అంటే మరుజన్మలో అనుభవించే విధానం ఇది. అక్కడ ఊరికనే మనం విధానాన్ని చెప్పుకున్నాం, కానీ మళ్ళీ చెబుతున్నా ఇవన్నీ కూడా నిరూపణ లేని సత్యములు. అలాగే మనం పుట్టే టైము అంటే ఏ టైంలో పుడతాం, లేదా ఏ మనసుతో అన్నది మన ఏ గుణములతో పుడతాము అని మనం ఇంకొక ఆయన అడిగారు. అది కూడా సేమ్ థియరీ అంతే. మనం పుట్టే టైం అనేది ఏం లేదు, మన శరీరము. ఇవన్నీ కూడానండి ఎవరన్నా చెప్పినా కూడా నమ్మబాకండి. ఎందుకంటే నిరూపణ లేని విషయాలు ఎవరేం చెప్పినా కొడుతుంది తప్ప నిరూపించడం ఎలా కుదురుతుంది? నేను నమ్మానన్నా ఒకటే, నేను నమ్మలేదన్నా ఒకటే. కాబట్టి నేను శరీరం వదిలేసినాక నేను పుట్టే టైం ఎప్పుడు పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ గుణాలతో పుట్టాలి, ఏ స్వభావంతో పుట్టాలి అంటే గుణములు, స్వభావము, ప్రవర్తన అంతా మనసదే. పాత మనసు ఏముందో అదే మనసు, ఏమీ మారదు. టైం ఏంటి అనేది సృష్టిలో ఉన్న ఏర్పాటు అంతే. ఈ శరీరం వదిలేసినాక ఆ మనసు మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరించడానికి సృష్టి ఏం ఏర్పాటు చేసిందో మనకు తెలీదు. అయితే తెలిసినట్టు 3 మంది పుస్తకాలు రాసేస్తారు, చెప్పేస్తారు, తెలియని విషయాలన్నీ చెప్పేస్తారుగా. మనుషులు అసలు ఎన్ని చెబుతున్నారు? దేవుళ్ళు కనపడుతున్నారు, దేవతలు కనపడుతున్నారు, మాతో మాట్లాడుతున్నారు, మా చెవులు గుసగుసలాడుతున్నారు, తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు ఎన్ని అమ్మేస్తున్నారు, ఎన్ని చేసేస్తున్నారు, ఎవరెవరు కాదన్నారు. అలాగే జన్మలు కూడా చెప్పేస్తారు. అది కాదు, అది నిరూపణ లేని సత్యం. వాస్తవికత అంటే ఏంటంటే ఇప్పుడు ఏంటో తెలుసుకో. ఉన్న విషయం అడిగారు కాబట్టి అది మీరు అడిగారని ప్రశ్నలు అర్థం అవడానికి చెప్పాను. వాటిని వదిలేయండి, వాస్తవికతను తీసుకోండి, నిరూపణ లేని సత్యాలను వదిలేయండి. ఇప్పుడు మనం ఉన్నది నిజం, ఇప్పుడు మనం బ్రతుకుతున్నది నిజం, ఇప్పుడు మనం బ్రతకాలన్నది నిజం. ఇప్పుడు ఈ బ్రతుకుతున్న బ్రతుకులో మంచిగా మాత్రమే బ్రతకాలన్నది పరమ నిజం, పచ్చి నిజం. ఎందుకంటే మనం మనుషులు, జంతువులం కాదు. ఎలాగైనా బతకొచ్చు, చెడుగా బతకొచ్చు అంటే మిగిలిన వాళ్ళందరూ మన పట్ల చెడు చేస్తే, మన కుటుంబ సభ్యుల పట్ల చెడు చేస్తే మనం ఎలా బతకగలం? ఒకసారి ఆలోచించుకోండి, మీకే తెలుస్తుంది. మంచిగా బతకాలని ఆన్సర్ వస్తుంది. కాబట్టి మంచిగా బతకాలి. అలా మంచిగా బతుకుతూ శరీరం ఉన్నది నిజం, మనసు ఉన్నది నిజం, శరీర మనస్సును నడిపే ప్రాణశక్తి ఉన్నది నిజం. కాబట్టి శరీరం నేననేది రోజువారీ దినచర్యలో బతికే శరీరంతోనే కనుక దాన్ని కొత్తగా తెలుసుకోక్కర్లా, అదే సత్యంగా బతుకుతున్నాం. మనసు ఉన్నదని శరీరాన్ని గడిపేది మనసు అనేది మనకు ఆల్రెడీ తెలుస్తూనే ఉన్నది. కాబట్టి శరీర మనస్సులను నడిపే ప్రాణశక్తిని ఒక్కటే మనం తెలుసుకోలేకపోతున్నాం, దాని ధ్యాస కలగట్లేదు. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అన్నారు. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. దాన్ని తెలుసుకుంటే సరిపోద్ది. అది మనలోనే ఉంది కనుక బయట ఎక్కడా తిరగక్కర్లేదు. మంచిగా బతుకుతూ మనలోకి మనం వెళ్ళి మన శరీరాన్ని కాసేపు ఆపి లోపలికి వెళ్ళి కాసేపు మన మనసును గమనించుకొని అందులో చెడును తొలగించుకుంటే ప్రయత్నం చేస్తూ కాసేపు మనసును కూడా ఆపి నా ప్రాణశక్తిలోకి నేను వెళ్ళాలి అని మనమే సంకల్పం చేసుకొని కూర్చొని విశ్రాంతిగా నిర్మలంగా ప్రయత్నించుకుంటూ ఉంటే అది నెలల్లో వచ్చేదైతే కాదు, సంవత్సరాల్లో ఖచ్చితంగా వస్తుంది. సంవత్సరాలు పడుతుంది, అంతకాలం పడుతుంది. 1, 2, 3, 4, 10, 20 తెలీదు. ప్రయత్నాన్ని బట్టి అంటే మనలో ఉన్న గుణాలను బట్టి, స్వభావాన్ని బట్టి, వాసనలను బట్టి, చెడుని బట్టి, మనం చేసే ప్రయత్నాన్ని బట్టి. అలానే అధికమైనటువంటి తీవ్ర ఒత్తిడితో ఏ ప్రయత్నము చేయకూడదు. ఎందుకంటే నీ మనసే నీకు ఎదురు తిరుగుద్ది, నీ శరీరమే నీకు ఎదురు తిరుగుద్ది. అలానే కుటుంబ స్థితులు జాగ్రత్తగా చూసుకోవాలి, శరీరం ఉన్నంతకాలం ఆర్థిక స్థితులు జాగ్రత్తగా చూసుకోవాలి, శారీరక మానసిక ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి. మొత్తంగా మన బంధుమిత్రులు, మన కుటుంబ సభ్యులందరితో హాయిగా సంతోషంగా ఉండాలి, ప్రపంచంలో ఉన్న మనుషులతో మంచిగా ఉండాలి. ఇవన్నీ లేకపోతే బ్రతకటం ఎలా కుదురుతుంది? అలా బ్రతికితే కదా నాలో శక్తిని నేను తెలుసుకోగలుగుతాను. కాబట్టి బ్రతుకును ఎప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటూ కొద్దిగా సాధన చేసుకుంటూ వెళుతూ ఉంటే తప్పకుండా అర్థమవుతుంది. ఎందుకంటే అర్థమైంది, మేము దాన్ని పొందాము, ఆ స్థితిని మేము పొందాము అని కాలంలో ప్రతి యుగంలో ప్రతి తరంలో అటువంటి మహాత్ములు ఉండి దాన్ని ఆచరించి నిరూపించి చూపించి చెబుతున్నారు. ఇలా తరతరాలుగా ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు మనకు అందించబడుతూనే ఉంది. దాన్నే మనం ఇప్పుడు మనకు అందినంత అర్థమైనంత చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం.
ఆలోచించి చూడండి. అర్థమైతే మీ జీవితంలో ఆచరించుకోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. అర్థం కాని వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను చాలా సామాన్యుణ్ణి. మీకు అర్థమైన మార్గాలలో, మీకు తెలిసిన మార్గాల్లో, మీకు నచ్చిన మార్గాల్లో, మీ విధానాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు.